భక్తులందరికీ ప్రణామాలు. ఈరోజు ఉదయం మన హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి హారతి జరుగుతోంది. సో దయచేసి భక్తులందరూ దర్శనం చేసుకోగలరు. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్ की हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्णा हरे कृष्ण कृष्ण हरे 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 राम हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्णा हरे कृष्णा हरे 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 राम 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 जय राधा गोविंद राधे गोविंद राधा गोविंद जय जय गुरुदेव प्रभुपाद गुरुदेव प्रभुपाद नित्य गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल नित्य गौर हरि बोल हरि बोल हरि बोल హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ శ్రీ శ్రీ రాధా గోవింద మార్నింగ్ దర్శన హారతి జరుగుతోంది. సో దయచేసి భక్తులందరూ దర్శనం చేసుకోగలరు. హరే కృష్ణ.
హరే కృష్ణ భక్తులందరికీ ప్రణామాలు. ఈరోజు ఐక్య విద్య సత్సంగ స్పీకర్ శ్రీమాన్ మహావిష్ణు దాస ప్రభు హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్. ఈరోజు క్లాస్ టాపిక్ శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం 2వ అధ్యాయం 6వ శ్లోకం. హరే కృష్ణ ప్రభు, ఓవర్ టు యు ప్రభు. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 నారాయణం నమస్కృత్యం నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు భద్రేషు నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. భక్తిర్భవతి నైష్టికీ. శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం రెండో అధ్యాయం శ్లోక నంబర్ 6. సవై పుంసాం పరో ధర్మో సవై పుంసాం పరో ధర్మో యతో భక్తిర్ అదోక్షజే యతో భక్తిరధోక్షజే అహైతుకి అప్రతిహత అహైతుకి అప్రతిహత యయాత్మా సుప్రసీదతి. యయాత్మా సుప్రసీదతి. సవై పుంసాం పరో ధర్మో సవై పుంసాం పరో ధర్మో యతో భక్తిర్ అదోక్షజే యతో భక్తిరధోక్షజే
అహైతుకి అప్రతిహత అహైతుకి అప్రతిహత యయాత్మా సుప్రసీదతి. యయాత్మా సుప్రసీదతి. Word to word meanings. Saha. శ్లోక ఎవరినైనా రిసైట్ చేపియ్యా? Yeah, yes, bro. हरे कृष्ण प्रभु जी। परो धर्मो यतो भक्तिरधोक्षजे अहैतुक्यप्रतिहता ययात्मा सुप्रसीदति। हरे कृष्ण। हरे कृष्ण प्रभु। सवै पुंसां परो धर्मो यतो भक्तिरधोक्षजे अहैतुक्यप्रतिहता ययात्मा सुप्रसिद्धति। हरे कृष्ण प्रभु जी। परो धर्मो यतो भक्तिरधोक्षजे अहैतुक्यप्रतिहता ययात्मा सुप्रसिद्धति। सवै पुंसां परो धर्मो यतो भक्तिरधोक्षजे अहैतुक्य अप्रतिहता ययात्मा सुप्रसिद्धति। हरे कृष्ण प्रभु। सवै धर्मो भक्तिरधोक्षजे अहैतुक्य अप्रतिहता ययात्मा सुप्रसिद्धति। हरे कृष्ण प्रभु। हरे कृष्ण प्रभु। सवै सवै पुंसो परो धर्मं यतो भक्तिरधोक्षजे अहैतुकी अप्रतिहता ययात्मा सुप्रसीदति। हरे कृष्ण प्रभु। हरे कृष्ण। सवै पुंसा परो धर्म यतो भक्तिरधोक्षजे अहैतुक्य अप्रतिहता ययात्मा सुप्रसिद्धति। सवै पुंसां परो धर्मो यतो भक्तिरधोक्षजे अहैतुक्यप्रतिहता ययात्मा सुप्रसीदति। हरे कृष्ण प्रभु। न वै पुरा पुंसां परो धर्म यतो भक्तिरधोक्षते अहैतुक्यप्रतिहता ययात्मा सुप्रसीदति। हरे कृष्ण। Okay. So we'll go for word to word. చెప్పండి. Saha adi వై నిశ్చయముగా పుంసాం మానవులకు పరహ ఉదాత్తమైనది ధర్మః ధర్మము యతః దేని ద్వారా భక్తి భక్తియుక్త సేవ అధోక్షజే శ్రీకృష్ణ భగవానుని యందు అహైతుకి నిర్హేతుకము అప్రతిహత అవరోధరహితము యయా దేని చేత ఆత్మ ఆత్మ సుప్రసీదతి సంపూర్ణముగా తృప్తి నొందును. భావం: అధోక్షజుడైన శ్రీకృష్ణ భగవానుని ఎడ ప్రేమపూర్వకమైన భక్తియుక్త సేవను కలిగింపజేయునదే మానవుల పరమధర్మమై ఉన్నది. ఆత్మ యొక్క పూర్ణ సంతృప్తి కొరకు అట్టి భక్తియుక్త సేవ నిర్హేతుకము అవరోధరహితమై ఉండవలను. భాష్యం: ఈ శ్లోకంలో శ్రీ సూత గోస్వామి నైమిషారణ్య ఋషుల తొలి ప్రశ్నకు సమాధానము ఒసుగుతున్నాడు. పతిత జనులు లేదా జనసామాన్యము అవగతము చేసుకొని సులభముగా గ్రహించు రీతిలో సర్వశాస్త్రములను సంగ్రహపరిచి వాటిలో ముఖ్యమైన విషయమును తెలియజేయమని ఋషులు సూత గోస్వామితో పలికి ఉంటుంది. వేదములు 2 విధములైన ధర్మములు మానవులకు ఉపదేశించుచున్నవి. అందులో ఒకటి ప్రవృత్తి మార్గము కాగా రెండవది నివృత్తి మార్గము. ఒకటి భోగానుభవ మార్గము కాగా రెండవది భోగ త్యాగ మార్గమై ఉన్నది. ఈ రెండిటిలో భోగ మార్గము న్యూన్యమైనది కాగా దివ్య కారణము కొరకై ఉన్నది దివ్య కారణము కొరకై ఉన్నది ఉన్నట్టు త్యాగ మార్గము ఉన్నతమై ఉన్నది. వాస్తవమునకు జీవుని భౌతిక స్థితి అయినది రోగగ్రస్తమైనటువంటి స్థితి. నిత్యత్వము ఆనందము సంపూర్ణ జ్ఞానములు కలిగి ఉండు ఆధ్యాత్మిక స్థితి అనగా బ్రహ్మభూత స్థితియే జీవుని వాస్తవ స్థితి. కానీ అందుకు భిన్నముగా భౌతిక స్థితి తాత్కాలికము, మోహగ్రస్తము, దుఃఖపూరితమై ఉన్నది. ఎట్టి ఆనందము దాని యందు లేదు. అటువంటి భౌతిక స్థితి యందు క్లేశములను తొలగించుటకు వ్యర్థ ప్రయత్నములు జరపబడుచుంటును. ఆ విధముగా చేయబడు యత్నముల వలన కలిగేటి క్లేశములు తాత్కాలిక ఉపశమనం విద్యాభావముతో ఆనందంగా భావించబడును. కనుకనే తాత్కాలికము, దుఃఖపూరితము, మోహమయమైన ప్రవృత్తి మార్గము న్యూనమైనది మరియు తక్కువైనది. కానీ శ్రీకృష్ణ భగవానునకు కూర్చబడు మంచుని సచ్చిదానందమయ జీవనముకు కొనిపోవు భక్తియుక్త సేవనే పరమధర్మము అని పిలువబడుచున్నది. కానీ అట్టి భక్తియుక్త సేవ న్యూనమైన ప్రవృత్తి మార్గముతో మిళితమైనప్పుడు కలుషితమగుచుండను. ఉదాహరణకు
భౌతిక లాభము కొరకై భక్తియుత సేవ చేపట్టు అనేది నిక్కముగా నివృత్తి మార్గంలో గొప్ప అవరోధం వంటిది. రోగగ్రస్త స్థితిలో ఇంద్రియ భోగమును పొందవలన భావం కన్నను పరమశ్రేయస్సు కొరకై త్యాగము లేదా నిగ్రహమనున్నది నిక్కముగా ఉన్నతమైనది. వాస్తవమునకు ఇంద్రియ భోగానుభవము నిక్కముగా రోగ లక్షణములను వృద్ధి చేయుచు రోగగ్రస్త స్థితిని పొడిగించగలదు. కనుక శ్రీకృష్ణ భగవానునికి వనర్చడి భక్తియుక్త సేవ అత్యంత పవిత్రముగా ఉండవలను. కించిత్ కూడా దాని యందు భోగాభిలాష ఉండరాదు. కావున ప్రతి ఒక్కరూ మానవుల పరమధర్మమైన కృష్ణ భక్తిని ఎటువంటి అనావశ్యకము కోరికలు, కామ్యకర్మలు, తాత్విక కల్పనలు లేకుండా స్వీకరింపవలసి ఉన్నది. ఇది ఒక్కటియే మానవునికి శ్రీకృష్ణుని భక్తియుక్త సేవ యందు దుఃఖోపదశమును కూర్చగలదు. దుఃఖోపదశ ఉపశమనము కలిగి కూర్చగలదు. అస్తిత్వమునకు కారణభూతమైన దానినే ధర్మముగా నిర్వచించవచ్చు గనక అచ్చట ధర్మం అనేది పదము ఆ భావంతో తెలుపబడినది. జీవుని విషయమున అతని అస్తిత్వము ఏ విధముగా అతని కర్మంలో కృష్ణ సంబంధముగా నిర్వహించబడనని విషయంపై ఆధారపడి ఉంటున్నాం. సర్వజీవులకు శ్రీకృష్ణుడే మూలాధారమై ఉన్నాడు. వాస్తవమునకు శ్రీకృష్ణుడే సర్వాకర్షకుడు. అతను నిత్యులైన వారిలో నిత్యులైనటువంటి వాడు. ఆధ్యాత్మిక స్థితిలో ప్రతి జీవుడును తన నిత్య రూపం కలిగి ఉన్నాడు. అటు నిత్య జీవులందరికీ శ్రీకృష్ణుడే పరమాకర్షకుడు. శ్రీకృష్ణుడు పూర్ణుడు కాగా ఇతరులైన ఎన్ని అంశమాత్రములై ఉన్నవి. వారి నడుము గల సంబంధము సేవకుల నడుమ వంటిది. అది సంపూర్ణముగా ఆధ్యాత్మికమైనదే కాక భౌతిక జగంలో కూడా మన అనుభవం ఉన్నటువంటి దానికి పూర్తిగా భిన్నమైనట్టిది. ఇట్టి సేవక భావము జీవనకు సన్నిహితత్వమున అత్యంత అనుకూలమైనది. ఈ విషయమున భక్తియుత సేవ పురోభివృద్ధి చెందిన కొలది అనుభూతము కాగలదు. కనుక ప్రస్తుత బద్ధస్థితి యందును ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణ భగవానుని దివ్యమైన ప్రేమయుక్త సేవ యందు నియుక్తులు కావలసి ఉన్నది. అదియే మనుషులకు క్రమముగా వాస్తవ జీవిత మర్మమును తెలియజేసి పూర్ణ సంతృప్తిని కూర్చగలదు. హరికృష్ణ ప్రభు. ప్రభు. ఈ మొదటి ప్రశ్న ఈ 6 ప్రశ్నల్లో నైమిషారణ్యం ప్రశ్నలు అడిగినది ఏనాత్మ సుప్రసీదతి, దేని వల్ల ఈ ఆత్మ సంతోషిస్తుంది అన్నట్టు క్వశ్చన్ అనమాట. 1.1.9లో. సో దానికి సంబంధించిన ఆన్సర్ ఇక్కడ వస్తుంది. యయ ఆత్మ సుప్రసీదతి, భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ ద్వారానే మనుషులకి ఆత్మ సంతృప్తి అనేది కలగగలదు అన్నట్టు దీనికి చెప్తున్నారనమాట. సో ఏంటయ్యా ఈ శ్లోకం యొక్క పరమార్థం ఏంటయ్యా అంటే, సవై పుంసాం పరో ధర్మం. పుంసాం అంటే ఈ మనుష్య జాతికి అన్నిటికీ అల్టిమేట్ ధర్మ అంటే ప్రవృత్తి ఏంటయ్యా అంటే, యతో భక్తిర్ అదోక్షజే, భగవంతుడి యొక్క అహైతుకి భక్తి, మనం భగవంతుడి యొక్క భక్తి అన్ఇంటరప్టెడ్ భక్తి లాగా మనం చేయాలన్నమాట భగవంతుడికి. తర్వాత అహైతుకి అప్రతిహత, ఆ భక్తి ఎలా చేయాలయ్యా అంటే అహైతుకి అప్రతిహత. అహైతుకి అంటే ఏమి ఆశించకుండా, అప్రతిహత నిర్విఘ్నంగా జరగాలన్నమాట. ఏదో వారం రోజుల్లో ఒకరోజు చేశాను నేను, నెలకు ఒకసారి చేస్తాను నేను, అమావాస్యకు ఒకసారి చేస్తాను నేను, ఏకాదశికి ఒక రోజు చేస్తాను నేను అని కాదు. భగవంతుడి భక్తి అనేది శాశ్వతంగా జరగాలన్నమాట. నిరాటంకంగా జరగాలి. ఏ కోరిక ఏ అభిలాషత లేకుండా మనం అంటే ఏ కోరికను ఉద్దేశించుకుని మన భగవంతుడి యొక్క సేవ, భక్తి యొక్క సేవ అనేది చేయకూడదు. జనరల్ గా భక్తి అంటేనే కంప్లీట్ గా మన సర్వస్వం భగవంతుడికి వాలంటరీగా ఆఫర్ చేయడం అనమాట. అంటే వాలంటరీ ఆఫర్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ కండిషన్స్ పెట్టకూడదు. ఈ విధంగా చేస్తే ఏమవుతున్నాయా అంటే, ఏ ఆత్మ సుప్రసీదతి, ఈ ప్రాసెస్ లో ఏమవుతుందంటే ఆత్మ సుప్రసీదతి, మన ఆత్మానందం, ఆత్మానుభావం అనేది మనం ఎక్స్పీరియన్స్ చేయగలము, అనుభవించగలం అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ పర్పోర్ట్లో కూడా ప్రభుపాల్ వారు కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. శాస్త్రాల్లో
వేదాలన్నింటిలో కూడా 2 రకాల మార్గాలు ఉంటాయి అన్నమాట. ప్రవృత్తి మార్గము, నివృత్తి మార్గము. ఒకటి వచ్చేసరికి వెంటనే మనం ఆనందించడానికి ఇంద్రియ సంతృప్తి కోసం ప్రయత్నించేది, దాన్నే ప్రవృత్తి మార్గం అంటారు. 2 నివృత్తి మార్గము. నివృత్తి మార్గం వచ్చేసరికి వైరాగ్యానికి సంబంధించి భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ. ఒకటి ఇంద్రియ సంతృప్తి గురించి, ఒకటి ఇంద్రియ వైరాగ్యం గురించి అన్నమాట. 2 రకాల ప్రాసెస్ అన్నమాట. సో ఈ రెండిట్లో కల్లా శ్రేష్టమైనది ఏదయ్యా అంటే నివృత్తి మార్గం. ఎందుకయ్యానంటే ఈ ప్రాసెస్ లో ఏంటంటే భక్తియుక్తం అనేది పర్ఫెక్ట్ పర్సనాలిటీకి మనం ఆఫర్ చేస్తున్నాం అంటే, భక్తి అనేది భగవంతుడైన కృష్ణుడికి ఆఫర్ చేస్తున్నాం. లేకపోతే ఏమవుతుందంటే ఈ భౌతిక ప్రపంచంలో ఈ రోగగ్రస్తమైన ఈ శరీరంతో మనం ఎంతకాలం తీసుకెళ్ళగలం? ఇది అశాశ్వతమైనది, ఇది భ్రమలో ఉంటుంది, ఎప్పుడూ కూడా కష్టాలతో నిండిన ఈ శరీరం అన్నమాట, ఈ జీవనం అనేది. అదే భగవంతుడి ఆధ్యాత్మిక జీవనం వచ్చేసరికి శాశ్వతమైనది, ఆనందపూరితమైనది, ఎటర్నల్ బ్లిస్ఫుల్, ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్. అది చేసే కొద్ది కూడా మనం సంతోషంగా వ్యవహరిస్తామన్నమాట. ఇది శాశ్వతమైన శరీరం. కాబట్టి ఈ రెండిట్లో మనం డిసైడ్ చేసుకోవాలి, దేనికి నేను ప్రయత్నించాలి అని చెప్పి. శాశ్వతమైన దానికి ప్రయత్నించాలా, అశాశ్వతమైన ఈ రోగగ్రస్తమైన ఈ శరీరం వెనకాల పడాలా అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. భక్తి అనేది మరి కొత్తగా నేను ఏమన్నా అలవర్చుకోవాలా అంటే ఇది మనకి శాశ్వతంగా మనతో పాటు సంబంధమైంది ఉందన్నమాట. జీవేర స్వరూపహాయ్ కృష్ణేర నిత్య దాస. మనం కొత్తగా భగవంతుడు దాసులు అవ్వాల్సిన అవసరం లేదు. ఆ దాసత్వం అనేది మన శరీరం, మన ఆత్మకి న్యాచురల్ గా కనెక్ట్ అయి ఉంటుంది. అది ఇప్పుడు మనం భగవంతుడికి కనెక్ట్ అవ్వకపోతే వేరే ఎవరికో దాసులు అవుతాం అన్నమాట. మన డబ్బులకి దాసులు అవుతాము, ఎవరు డబ్బులు ఇస్తే వాడికి నమ్మకంగా పనిచేయడానికి ప్రయత్నిస్తాము, ఒక ప్రేమకి మనం దాసోహం అయిపోతాము. అన్ని విధాలుగా మనంన్నిటికీ అది అక్కడ ఏదైనా కొంచెం వాల్యుబుల్ కనబడిందంటే మనం దానికి దాసోహం అయిపోతాం. కానీ మోస్ట్ వాల్యుబుల్ థింగ్ భగవంతుడికి మనం దాసోహం అయితే మన జీవితం యొక్క పర్ఫెక్షన్ అనేది మనం పొందగలం. ఇక్కడ ఈ శాస్త్రం చెప్తుంది అనమాట. సో ధర్మ అంటే ఏంటి? సవై పుంసాం పరో ధర్మ. పరధర్మ అన్నిటికంటే సుపీరియర్ ధర్మ ఏంటయ్యా అంటే ఒక వస్తువు యొక్క ప్రవృత్తి. సో మనుషుల యొక్క ప్రవృత్తి ఏంటి? వస్తువు యొక్క ప్రవృత్తి అంటే ఈ వస్తువు దీనికోసం వాడాలని చెప్పి మనకు తెలుసు. బట్ మనిషి జన్మ, ఈ శరీరం దేనికి వాడాలి అది తెలియకుండా మనం ఈ అజ్ఞాన అంధకారాల్లో కొట్టుకొని పోతున్నాం అనమాట. సో ఇంగ్లీష్ ఇక్కడ ఏం చెప్తున్నారు ప్రభుపాద వారు అంటే, ధర్మ మీన్స్ దాట్ విచ్ సస్టైన్స్ వన్స్ ఎగ్జిస్టెన్స్. మన జీవన యొక్క ఆధారం ఇది, ఆధారం, బేసిక్ ప్రిన్సిపల్ అన్నమాట. సో ఏంటయ్యా ఆధారం, ప్రిన్సిపల్ అయ్యా అంటే మనం భగవంతుడి యొక్క శాశ్వత దాసులం అన్నమాట. మనకి భగవంతుడికి యొక్క రిలేషన్షిప్ ఏంటి అంటే ఒక దాసుడికి, ఒక మాస్టర్ కి ఉండే, ఒక యజమానికి ఒక దాసుడికి ఉండే వ్యవహారం అన్నమాట ఈ సంబంధం అనేది. సో మన ఎంత అంటే ఒక్కొక్కసారి మనం చాలా ఎక్కువ రోజులు కనుక ఒకళ్ళ ఇంట్లో మనం పని చేసాం అనుకోండి, మనకి సన్నిహిత్యం అనేది ఒక ఫ్రెండ్షిప్ లెవెల్లో ఉంటుంది అనమాట. సో ఇది చాలా క్లోజ్ రిలేషన్షిప్ అనమాట, మన ఇంటి వాళ్ళ కింద అయిపోతాం అనమాట. సో భగవంతుడి యొక్క మన రిలేషన్షిప్ అనేది ఎంతకాలం మనం అంత శాశ్వతంగా తీసుకుంటే మనకి భగవంతుడికి అంత దగ్గర సన్నిహితంలో వ్యవహరిస్తూ ఉంటాం అనమాట. ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ కాబట్టి దీంట్లో మనకి ఒక శ్రద్ధ, ఒక పేషెన్స్, ఒక ఓర్పు కావాలన్నమాట. సో అది మనకి అంటే మనం చేసే కొద్దీ మనలో ఆ రియలైజేషన్ వస్తూ ఉంటుంది. సో ఇది ఇవాళ నేను మొదలు పెట్టాను, రేపటి నుంచి నాకు రెసిప్రికేషన్ వచ్చేస్తుంది అంటే టైం పడుతుంది. మనం ఆ ప్యూరిఫికేషన్ స్టేజ్కి వచ్చిన తర్వాతే భగవంతుడి నుంచి ఆ రెసిప్రికేషన్ అనేది మనకి ఎక్స్పీరియన్స్ అవుతుంది అనమాట. సో మనం ఎంత కృష్ణుడు కూడా భగవద్గీతలో చెప్తాడు, ఏ యథామాం ప్రపద్యంతే తాం స్తతైవ భజామ్యహం. మనం ఎంత సిన్సియర్ గా భగవంతుడికి సరెండర్ అయితే అంత రెసిప్రొకేషన్, అంత డిగ్రీలో రెసిప్రొకేషన్ భగవంతుడు మనకి ఇస్తాడు. సో ఇది మనం చేసే ప్రయత్నాన్ని బట్టి ఉంటుంది. నీకు ఆకలి ఎక్కువ ఉందంటే నువ్వు ఎక్కువ చపాతీ తినగలవు, నువ్వు ఆకలి తక్కువ ఉంటుందంటే తక్కువ చపాతీ తినగలవు. సింపుల్ ప్రాసెస్ అనమాట. సో ఇక్కడ మనం ఎంత భగవంతుడి కోసం ప్రయత్నించి ఓర్పు సహనంతో వ్యవహరిస్తామో అంత రెసిప్రొకేషన్ అనేది మనకి భగవంతుడి వైపు నుంచి వస్తుంది అని చెప్తున్నారు అనమాట. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఏదో నామమాత్రపు సేవ కాదు ఇది. మనం చేసే సేవలో శ్రద్ధ ఉండాలి, క్వాలిటీ ఉండాలి. అది ఎలాంటి క్వాలిటీ అంటే అన్ఇంటరప్టెడ్, అన్మోటివేటెడ్, అహైతుకి, అప్రతిహత. ఈ విధంగా చేస్తేనే కనుక మాత్రమే అది మనకి ఆత్మకి సంతృప్తి కలిగించగలదు.
ఇందులో ఎలాంటి భౌతిక ఇంద్రియ సంతృప్తి కలిగినా సరే అది మన భౌతిక రోగాన్ని, భవరోగాన్ని పెంచుతుంది. మన ఈ సంసార సాగరంలో మన జీవనాన్ని ఇంకా ఎక్కువ, ఈ 84 లక్షల జీవరాశుల్లో ఎక్కువ సమయం ఇక్కడ ఈ అశాశ్వతమైన శరీరంలో పెంచడానికి మనకి దారి తీస్తుంది అనమాట. అందుకనే ఇది అహైతుకి అప్రతిహత. ఈ విధంగా ప్రయత్నిస్తేనే మాత్రం మనం ఆత్మ సుప్రీసేత అవుతుంది. తర్వాత మనం భగవంతుని చేరడానికి తొందరగా అవకాశం దొరుకుతుంది అనమాట. ఎందుకంటే ఈ భౌతిక ఈ శరీరం ఇప్పుడు ఈ అజ్ఞాన అంధకార శరీరంలో ఉన్నంత వరకు కూడా మనం భగవంతుడి యొక్క సేవ చేయగలం. తద్వారా ఏమవుతుందంటే ఈ సేవ చేసే కొద్దీ మనకి ఆ శాశ్వతమైన ఆ నిత్యమైన ఆనందానికి మనకి మెల్లిగా ఆ క్లూస్ అనేవి మనకు దొరుకుతూ ఉంటాయి అన్నమాట. సో మొదటి రోజుల్లో మనకి 1 రౌండ్ జపం చేయాలంటే కష్టం అనిపించేది. సో 1 తర్వాత మనం కొంచెం 1 రౌండ్ ప్రాక్టీస్ చేయగానే 2 రౌండ్లకు వస్తాము. 2 నుంచి తర్వాత 4కు వస్తాము. 4 నుంచి 6, 8 అలా 12, 16. ఇప్పుడు ఏంటంటే ఏకాదశి రోజు మనం 64 జపం చేయొచ్చు. ఏకాదశి రోజు 108 రౌండ్లు జపం చేయొచ్చు. మొదట్లో 16 రౌండ్లు ఫినిష్ చేస్తే చాలురా బాబు అన్న స్థితి నుంచి ఇవాళ కంటిన్యూస్ గా కూర్చొని 64 కానీ 108 కానీ జపం చేయగలం. ఒక్కొక్క రోజు ఉపవాసం చేయాలంటే ఒక్క పూట నేను తిండి లేకుండా బతకలేను అని చెప్పే భావన నుంచి ఇవాళ ఒక రోజు ఏంటి 24 గంటలకి 2 రోజులు కూడా మనం ఉపవాసం చేసి మనం భగవంతుడి యొక్క సేవలో ఇంకా ఎనర్జెటిక్ గా యాక్టివ్ గా ఉంటున్నామని అంటే ఆ రుచి మనకి తెలుస్తుంది, ఆ అనుభవం మనకు తెలుస్తుంది. కాబట్టి అది మనం మెయింటైన్ చేయగలుగుతున్నాం అనమాట. సో అందుకనే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారా అంటే ప్రభుపాల్ వారు కొన్ని రిఫరెన్సెస్ ఇస్తారు. ఈ శాస్త్రాల నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలి, ఈ శాస్త్రాల యొక్క ఉద్దేశం ఏంటి అని చెప్పి కొన్ని శ్లోకాలు ఉన్నాయన్నమాట. వేదాది సకల శాస్త్రే కృష్ణ ముఖ్య సంబంధ. అన్ని వేదాల్లో అన్ని శాస్త్రాల్లో సెంట్రల్ పాయింట్ ఏంటయ్యా అంటే కృష్ణుడికి మనకు ఉండే ఆ అట్రాక్షన్. తాండ్ర జ్ఞానే అనుసంగే యయా మాయాబంధ. ఆ పరిపూర్ణమైన జ్ఞానం కనుక మనం అనుభవించి ఆస్వాదించగలిగితే ఆ సెకండ్ లో మనకి ఏంటంటే ఈ మాయాబంధ అనేది ఇమీడియట్ గా మనకి తొలగిపోతుంది అన్నమాట. ఒక్కసారి భగవంతుడితో బంధన ఏర్పడింది అంటే ఈ మాయాబంధన అనేది ఆటోమేటికల్ గా కట్ అయిపోతుంటుంది. మనం భగవంతుడి భక్తిలో ఎంత ముందుకు వెళుతున్నామంటే భౌతిక ప్రపంచం నుంచి అంత వైరాగ్యంలో బయటకు వస్తున్నామని చెప్పనమాట. సో ఈ విధంగా ఇంకోటి కూడా నెక్స్ట్ ఇంకొక శ్లోకంలో కూడా చెప్తారు. వ్యామోహాయ చరాచరస్య జగతస్తే తే తే పునరాగమాః తం తం ఏవహి దేవతాం పరమికాం జల్పంతు కల్పావధి సిద్ధాంతే పునరేక ఏవ భగవాన్ విష్ణు సమస్తాగమ వ్యాపారేషు వివేచన వ్యతికరం నీతేషు నిశ్చీయతే. సో దీని యొక్క సారాంశం, దీని యొక్క మీనింగ్ ఏంటయ్యా అంటే తే పురాణ ఆగమన. ఎన్ని పురాణాలు ఉన్నాయో, ఎన్ని ఆగమాలు ఉన్నాయో వాటన్నిటిలో కూడా చాలా రకాలు ఉన్నాయి అన్నమాట. సో వీటి యొక్క సారాంశం ఏంటయ్యా అంటే తం తం ఏవహి దేవతాం పరమికాం జల్పంతు కల్పావధి. సో ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క దేవత గొప్పవాడు అని చెప్పి వర్ణించబడింది. మరి ఇన్ని పురాణాలు, ఇంతమంది గొప్పవాళ్ళు అంటే నేనేం చేయాలి? మరి నా పని ఏంటి? ఇంతమంది చదివి నేను ఇంత కన్ఫ్యూషన్ అయ్యేవాళ్ళంటే వెయిట్ చేయాలి. ఏం చేయాలంటే వ్యామోహాయ చరాచరస్య జగతః. మరి ఇన్ని పురాణాలు, ఇంతమంది దేవతల యొక్క గ్లోరిఫికేషన్ ఎందుకు జరిగిందయ్యా అంటే ఒక వ్యామోహం అంటే ఒక ఇల్యూషన్ క్రియేట్ చేయబడింది అనమాట. ఎవరికయ్యా అంటే ఈ స్థల జంగమ జీవరాశులకి, ఈ భౌతిక ప్రపంచంలో వీళ్ళందరినీ ఒక అజ్ఞాన అంధకారం యొక్క బందీలో నిర్వర్తించడానికి ఈ శాస్త్రాల్లో వేరు వేరు దేవతలు గొప్పవాళ్ళు అన్నట్టు వర్ణించబడింది అనమాట. ఇవన్నీ కూడా కల్పావధి, ఇవన్నీ కూడా ఇమాజినేషన్స్. ఇవన్నీ శాస్త్రాలు ఇవన్నీ కూడా ఒక ఇమాజినేషన్ పర్స్పెక్టివ్ లో వీళ్ళు గొప్పవారు అని చెప్పి చెప్పుకోవడానికి అనుకుంటాము, కానీ వాళ్ళు గొప్పవాళ్ళు కాదు. కానీ మనం ఏం చేయాలంటే సమస్త ఆగమ వ్యాపారేషు వివేచన వ్యతికరం నీతేషు. ఒకళ్ళు శ్రద్ధగా అంటే ఒక సమస్త ఆగమ వ్యాపారేషు అన్ని శాస్త్రాలని క్షుణ్ణంగా ఎవరైతే చదువుతారో వివేచన వ్యతికరం నీతేషు. సో అతనికి ఏమవుతుందయ్యా అంటే సిద్ధాంతే పునరేక ఏవన్ భగవాన్ విష్ణు నిశ్చయతే. సో ఒక సిద్ధాంతం అనేది నువ్వు అండర్స్టాండింగ్ వస్తావు, కంక్లూజన్ అనేది వస్తావు. ఏంటయ్యా అంటే భగవాన్ విష్ణు
పునరేకై ఏవ నిశ్చీయతే. నిశ్చయంగా నువ్వు ఒక కంక్లూషన్కి ఏం రాగలవా అంటే భగవాన్ విష్ణు ఏకః, విష్ణు ఒక్కడే, పునరేవ ఇంకొకళ్ళు ఎవరు లేరు, ఆయనే భగవంతుడు, భగవంతుడు విష్ణువే కంక్లూషను, ఆయనే సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అని చెప్పి మనకి అన్ని శాస్త్రాల యొక్క కంక్లూషన్ అనేది ఇలా చెప్పబడుతుంది. మీరు చిన్న చిన్న పర్స్పెక్టివ్ లో ఈ పురాణంలో ఇది గొప్ప, ఈ పురాణంలో ఇది గొప్ప అంటే ఆ కేటగిరీ ఆఫ్ పీపుల్ ని అది అట్రాక్ట్ చేసి వాళ్ళని ఈ అజ్ఞాన అంధకారంలో ఉంచడానికి మాత్రమే అది చెప్తుంది. అన్ని పురాణాలు కూడా విష్ణువే సుప్రీం అని చెప్తాయి అన్నమాట. సో మనకేంటంటే 10 విషయాలు ఉంటే నాకు ఏది నచ్చితే ఆ విషయం పై మొగ్గుగా వెళ్తాను. 10లో నాకు 5 నచ్చచ్చు, 5 మాత్రమే ఇంపార్టెంట్ తీసుకుంటాను. తత్మా 5 ఇంపార్టెంట్ ఉన్నా నాకు నచ్చలేదు కాబట్టి నేను అవి తీసుకోను అనమాట. ఈ విధంగా వీళ్ళందరినీ కూడా ఒక మోహంలో బంధించి వేస్తాయి అనమాట ఈ పురాణాలు, ఇతిహాసాస్ అన్ని కూడా. సో ఇంకో చోట కూడా కృష్ణుడు ఏమంటున్నాడయ్యా అంటే కిం విదత్తే కిం ఆచస్తే కిం అనుద్యా వికల్పయేత్ ఇతి అస్య హృదయం లోకే నాన్యో మద్వేద కశ్చన మాం విదత్తే అభిదత్తే మాం వికల్పయా అపోహ్యతే హి అహం ఏతావాన్ సర్వ వేదార్థః శబ్ద ఆస్తాయ మాం విదాం మాయా మాత్రం అనుధ్యాంతే ప్రతిసిద్ధ్యా ప్రసీదతి. కిం విదత్తే ఇతి అస్యః అంటే ఈ వేదాల యొక్క ఉద్దేశం ఏంటి? కిం ఆచస్తే అవి ఎవరిపైన ఫోకస్ చేస్తున్నాయి? కిం అనుద్య వికల్పయేత్ వాటి యొక్క స్పెక్యులేషన్ యొక్క ఆబ్జెక్ట్ ఎవరు? హృదయం లోకే నా అన్యో మద్వేద కశ్చన. వీటి అన్నిటి యొక్క ఆ గూఢార్థం నాకు తప్ప ఇంకెవరికి అర్థం కాదు, ఎవరికి తెలియదు. నా అన్యో మద్వేద కశ్చన, నా అన్య నాకు తప్ప ఇతరులు ఎవరూ కూడా మద్వేద కశ్చన వారికి ఈ విషయాలు తెలియవు. మాం విదత్తే అభిదత్తే మాం అంటే వీటన్నిటినీ నేను నీకు చెప్పబోతున్నాను. దీని ద్వారా నా పొజిషన్ నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఏంటయ్యా అంటే వికల్పయ అపోహయతే హి అహం. వేదాల నుంచి అన్ని స్పెక్యులేషన్స్ నుంచి నువ్వు తెలుసుకోవాల్సింది ఏదయ్యా అంటే నన్ను తెలుసుకోవాలి. వేదేశ్చ సర్వేర్ అహమేవ వేద. భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్పాడు. అన్ని వేదాలు చదివి వాటి యొక్క కంక్లూషన్ కి పురుషార్థం ఏంటయ్యా అంటే కృష్ణుడిని తెలుసుకోగలగాలి. ఏ విధంగా? డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ, నువ్వు డిక్షనరీ మీనింగ్ తీసుకున్నా కానీ స్పెక్యులేటింగ్ తీసుకున్నా కానీ ఏ విధంగా అయినా సరే నువ్వు కృష్ణుని అర్థం చేసుకోగలగాలి. ఏతావాన్ సర్వ వేదార్థః శబ్ద ఆస్తాయ మాం విదాం. అన్ని వేదాల నుంచి ఎసెన్స్ ఏంటయ్యా, సారాంశం ఏంటయ్యా అంటే నన్ను మాయా నుంచి డిస్టింగ్విష్ చేయగలగాలి. నువ్వు భగవంతుడికి మాయాకి నువ్వు వ్యత్యాసం కలగగలగాలి. ఎందుకంటే రెండు చూడటానికి పక్క పక్కన ఉంటాయి, నీడ వెలుగు. ఒక్క సెకండ్ కళ్ళు మూసుకుంటే మనం చీకటిలోకి వెళ్ళిపోతాం అనమాట, నీడలోకి వెళ్ళిపోతాం అనమాట, వెలుగులోంచి. సో ఈ రెండింటి యొక్క వ్యత్యాసం నువ్వు చూడగలగాలన్నమాట. భగవంతుడిని మాయా యొక్క వ్యత్యాసం చూసి అర్థం చేసుకోగలగాలన్నమాట. ఎందుకంటే మాయా మాత్రం అనుధ్యాంతే. ఎవరైతే ఈ మాయని అర్థం చేసుకుంటారో వారు భగవంతుని అర్థం చేసుకోవడానికి పర్ఫెక్ట్ పర్సనాలిటీస్ అవుతారు అనమాట. అంటే తప్పేంటో తెలుసుకున్న వారు మంచి వైపు నిలబడతారు అన్నమాట. సో దీని ద్వారా ఏమవుతుందంటే ప్రసీదతి. మాయ అంటే ఏంటో తెలుసుకుంటే మనం భగవంతుడి వైపు కేంద్రీకరిస్తే ఈ మెంటల్ స్పెక్యులేషన్స్ నుంచి మనం బయటికి రాగలం. ఈ వేదాల్లో చాలా చోట్ల కూడా కొన్ని స్పెక్యులేషన్స్ చెప్పబడతాయి అన్నమాట. నాకు అర్థం కాకపోతే దాన్ని నేను ఇమాజిన్ చేసుకుంటాను. సో అలా ఇమాజిన్ చేసుకోకూడదు. మనం దాని యొక్క అర్థాన్ని, దాని యొక్క భావార్థాన్ని తెలుసుకోగలగాలి, దాని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోగలగాలి. అప్పుడు మనం ప్రసీదతి, మనం సాటిస్ఫై అవుతాం అన్నమాట. ఇప్పుడు ప్రతి ఒక్క వస్తువుకి దాని యొక్క నిర్దిష్ట ఉద్దేశం అనేది ఉంటుంది. అది తెలుసుకోకుండా ఏ వస్తువుని దేనికి పడితే దానికి వాడాలని చెప్పి ప్రయత్నిస్తే అది ఆ వస్తువు యొక్క వేస్ట్ఫుల్ నేచర్ అవుతుంది, దాని యొక్క ప్రాపర్ యూటిలైజేషన్ అవ్వదు అనమాట. సో అలాగే
ఈ శరీరం యొక్క పర్ఫెక్షన్ ఎప్పుడు పొందగలమయ్యా అంటే ఈ ఆత్మ యొక్క సంతృప్తి కలిగినప్పుడు. ఆత్మ సంతృప్తి ఎప్పుడు కలుగుతుందా అంటే భగవంతుడి యొక్క భక్తి యొక్క సేవలో నిమగ్నమైనప్పుడు మాత్రమే మనకి ఈ శాశ్వతమైన పరిపూర్ణమైన ఆనందం దొరుకుతుంది అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. సో మరి ఈ భక్తిలో మనం మరి శుద్ధ భక్తుడు అనేవాడు ఎంత గొప్పవాడై ఉంటాడు. చైతన్య మహాప్రభు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక శుద్ధ భక్తుడు అనేవాడు ఎంత రేర్ పర్సనాలిటీ, ఎంత అమోఘమైన పర్సనాలిటీ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అయితే బ్రహ్మాండ బరి అనంత జీవగణ, ఈ బ్రహ్మాండంలో అనేక రకాల జీవరాశులు ఉన్నాయన్నమాట. 84 లక్ష యోనితే కరాయే భ్రమణ, ఈ 84 లక్షల జీవరాశుల్లో మనం భ్రమణ చేస్తున్నాం అన్నమాట. అంటే తిరుగుతున్నాం అన్నమాట. జన్మాంశలో ఈ 84 లక్షల జీవరాశుల్లో వేరు జన్మలో మనం జన్మ తీసుకుంటున్నాం అన్నమాట. తార మధ్య స్థావర జంగమ దూయిభేద. సో ఈ 84 లక్షల జీవరాశుల్లో 2 కేటగిరీలు మెయిన్లీ, స్థావర జంగమ. అంటే స్థావర అంటే ఒక చోట నిలబడి ఉండేవి, జంగమ అంటే అటు ఇటు కదిలేవి అన్నమాట. జంగమే తీర్య జల స్థలచర విభేద. మరి ఈ నడిచే జంతువుల్లో ఏంటయ్యా అంటే నీటిలో ఉండేవి, గాల్లో ఎగిరేవి, భూమిపైన నడిచేవి. ఇవి వీటిలో వ్యత్యాసము. తార మధ్య మనుష్య జాతి అతి అల్పతర. ఈ 84 లక్షల జీవరాశుల్లో 80 లక్షల జీవరాశులు వచ్చేసరికి జంతు, కీటక, పక్షి, చెట్లు, చేమ ఈ కేటగిరీ. 4 లక్షలు మాత్రమే మనుష్య జాతి కేటగిరీ అన్నమాట. తార మధ్య మ్లేచ్ఛ, పులింద, బౌద్ధ, శబర. ఈ 4 లక్షల జీవరాశుల్లో కూడా శ్రేష్టమైన మనుషులు చాలా తక్కువ, కల్చర్ లేని హ్యూమన్ బీయింగ్స్ చాలా ఎక్కువ కేటగిరీ అన్నమాట. ధర్మాచారి మధ్య బహుత కర్మనిష్ట. సో వీళ్ళందరిలో కల్లా ధర్మాన్ని పాటించే వాళ్ళలో, వేదాలను పాటించే వాళ్ళలో చాలా మంది, ఎక్కువ మంది కూడా 75% మంది కర్మనిష్ట, కర్మ సిద్ధాంతాన్ని పాటించేవారు. కోటి కర్మనిష్ట మధ్య ఏక జాని శ్రేష్ట. ఈ 1,000,000 మంది ఈ కర్మయోగంలో పర్ఫెక్ట్ అయిన వాళ్ళకంటే ఒక్క జ్ఞాని శ్రేష్ఠుడు అనమాట. కోటి జ్ఞాని మధ్య హొయ ఏక జన ముక్త. ఈ 1,00,00,000 మంది జ్ఞానం వైపు పరిగెత్తే వాళ్ళలో ఒక్కడు మాత్రమే మనకి ముక్త పురుషుడు దొరుకుతాడనమాట. కోటి ముక్త్య మధ్య దుర్లభ ఏక కృష్ణ భక్త. ఈ 1,00,00,000 మంది ముక్తులైన వాళ్ళలో కూడా దుర్లభమైనది ఒక కృష్ణ భక్తుడు అనమాట. అంత రేర్ పర్సనాలిటీ అనమాట. కృష్ణ భక్త నిష్కామ అతయేవ శాంత. కృష్ణ భక్తుడు అనేవాడు నిష్కామ, అతనికి ఎలాంటి కోరికలు ఉండవు అనమాట. కామం నుంచి అతను పరిపూర్ణంగా విరక్తుడై ఉంటాడనమాట. అతయేవ శాంత, అతను చాలా శాంతమైన వ్యవహారం రచిస్తూ ఉంటాడు. భుక్తి ముక్తి సిద్ధి కామి సకలీ అశాంత. అతనికి భుక్తి అంటే ఈ భౌతిక ఇంద్రియ సంతృప్తి కానీ, ముక్తి జ్ఞానులు దేనికైతే పరితపించిపోతుంటారో దాని గురించి కానీ, సిద్ధి కానీ యోగులు దేనికైతే ఆ సిద్ధి కోసం ప్రయత్నిస్తూ ఉంటారో వీటన్నిటి నుంచి కానీ, అశకలి అశాంత. వాళ్ళెవరు ఈ వీటిని సంపాదించిన తర్వాత కూడా వాళ్ళందరూ కూడా కామంతో నిండి ఉంటారు. వాళ్ళెప్పుడు కూడా ప్రశాంతత అనేది ఉండదు. ఎందుకంటే ఒకటి దొరికిన తర్వాత ఇంకోటి కావాలి, ఇంకోటి కావాలి, ఇంకొకటి కావాలి అనిపిస్తుంది. చిన్న ఉదాహరణ, మనం ఆలోచన విధానం చెప్తాను నేను. మన దగ్గర ఒక కారు ఉంది, పెద్ద కారు ఉంది. దానికంటే ఇంకా పెద్ద కారు వచ్చింది అనుకోండి, మన కారు పైన వ్యామోహం అయిపోయింది, సంతృప్తి ఉండదు, ఆ కారు కావాలి అని అంటాం. మన దగ్గర ఒక పెద్దిల్లు ఉంది, మనకంటే పక్కన ఇంకొకటి పెద్దిల్లు కట్టాడు అనుకోండి, నాకంటే పెద్దిల్లు కావాలి, వెళ్ళిపోయింది, నాకు ఆడికంటే పెద్దిల్లు కావాలి. సో సంతృప్తి అనేది ఎక్కడుందండి? ఒక అందమైన వస్తువు నా దగ్గర ఉందనుకోండి, దానికంటే అందమైన వస్తువు కనపడిందంటే దాని పడతాం మనం. సో ఈ విధంగా మనకి ఆలోచన విధానం వచ్చేసరికి మనకి భౌతిక వస్తువుల వైపు, భౌతిక ఆలోచనల వైపు ఉన్నామనుకుంటే ఈ కర్మ సిద్ధాంతం కానీ, జ్ఞాన సిద్ధాంతం కానీ, అష్టాంగ యోగ సిద్ధాంతం కానీ వాటిల్లో మనకి వ్యయ ప్రయాసలే. అంటే ఊరినే మనం ఎక్కువ ప్రయత్నిస్తుంటాము, సంతోషం అనేది దొరకదు అని చెప్పి ఇక్కడ శాస్త్రాల్లో మనకి చెప్తున్నారు అన్నమాట. సో దీనికి మనకి ఒక ఉదాహరణ కూడా చెప్తారనమాట. ఎవరి వెనకాల మనం తత్వం అర్థం చేసుకోవాలి, ఎవరితో ఉంటే మనకి ఈ భగవంతుడి యొక్క జ్ఞానం అనేది పొందగలమని చెప్పి ఒక శ్లోకం, అంటే ఒక స్టోరీ చెప్తారనమాట. ఒక ఊర్లో
ఒక రాజ్యంలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు దగ్గర ఒక మంత్రి ఉన్నాడనమాట. ఇతను సర్వశాస్త్రాలు చదివాడు కానీ వాటి యొక్క సారాంశం తెలియదు. బుద్ధివంతుడు, అన్నిటి యొక్క జ్ఞానం ఉంది, అన్నిటి యొక్క శాస్త్రాల యొక్క ఆ పర్పస్ తెలియకుండా అతను ఏంటంటే అతి తక్కువ ఎక్స్పీరియన్స్ లో, అతనుకున్న ఇంటెలిజెన్స్ లో అతను రాజుకి డైరెక్షన్స్ ఇస్తూ ఉండేవాడు అనమాట, అడ్వైస్ చేసేవాడు అనమాట. సో ఆ రాజు యొక్క సంతోషంతో పాటు ఇతను కూడా సంతోషంగా గడుపుతున్నాడు. ఇతనికి ఒక భార్య, ఒక కొడుకు ఉన్నాడనమాట. కొడుకు ఎప్పుడు కూడా ఇంట్లో ఉండేవాడు కాదు, ఓన్లీ భోజనం సమయానికి మాత్రమే ఇంటికి వచ్చేవాడు అనమాట. సో అతని తతిమా సమయం అంతా కూడా అడవిలో ఒక సాధువు దగ్గర శిష్యరికం చేసేవాడు అనమాట. సో ఈ స్కాలర్ వచ్చేసరికి, ఈ విద్యావంతులు వచ్చేసరికి రాజుగారిని మెప్పించడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తూ ఉండేవాడు అనమాట. సో అంత ప్రయత్నంలో ఉండేసరికి అతని కొడుకు ఏం చేస్తున్నాడు, అతని యొక్క వ్యవహారాలు ఏంటి, ఇతని యొక్క కొడుకు ఎలాంటి ఆలోచనలో ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అనేది పట్టించుకోలేక టైం లేకపోయేసరికి అనమాట. సో ఆ సాధు యొక్క మనస్తత్వం వల్ల ఇతను ఏమైందంటే ఇతను కూడా భక్తుడు అవుతున్నాడు అనమాట. చాలా ఎక్కువసేపు సమయం అక్కడ స్పెండ్ చేసే కొద్దీ అతను ఉన్న ఇంటికి వచ్చినా సరే భగవంతుడి యొక్క ధ్యానంలోనే, భగవంతుడి యొక్క వ్యవహారంలోనే జీవనం గడుపుతున్నాడు అనమాట. ఒకరోజు రాజుగారు ఆ విద్వాంసుని పిలిచి అతనికి ఒక స్ట్రిక్ట్ ఆర్డర్ ఇచ్చారనమాట. పరీక్షిత్ మహారాజు సుఖదేవ్ గోస్వామి నుంచి భాగవతం విని ముక్త పురుషుడైపోయాడు. వారికి 7 రోజులు మాత్రమే సమయం పట్టింది. నేను నీకు 1 నెల రోజులు సమయం ఇస్తున్నాను. ఈ భౌతిక భవబంధాల నుంచి నన్ను ముక్తుణ్ణి చేయి. అది కనుక నువ్వు చేయలేకపోతే నీ ధనాన్ని మొత్తం నేను లాక్కుంటాను, నిన్ను బందీ చేసి నీవు జీవితాంతం జైల్లో ఉండాలి, నువ్వు లేకపోతే మరణశిక్ష విధిస్తాను అని చెప్పి కఠినంగా వార్నింగ్ ఇచ్చాడన్నమాట. సో ఆ విద్వాంసుడికి ఇక భయం పట్టింది. రాత్రి తిండి లేదు, నిద్ర లేదు, టెన్షన్ రోజు రోజుకి పెరిగిపోతా ఉంది. సో ఒకరోజు భోజనం సమయంలో యాదృచ్ఛికంగా కొడుకు కూడా కూర్చొని ఉన్నాడు, ఇతను కూడా కూర్చొని ఉన్నాడు. జనరల్ గా ఏంటంటే కొడుకు తన భోజనం సపరేట్ గా చేసేవాడు అనమాట, తండ్రితో కలిసేవాడు కాదు. ఆ రోజు తండ్రి చాలా ఉదాత్తంగా ఉన్నాడని చెప్పి ఏంటి కారణం అని చెప్పి తండ్రిని అడిగాడు అనమాట కొడుకు. సో చెప్పడం ఇష్టం లేకపోయినా సరే చెప్పాలి కదా, కొడుకు అడుగుతున్నాడు కదా అని చెప్పి చెప్తాడనమాట. అంటే ఒక లైన్ చెప్తాడు, తర్వాత తల్లి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట ఎంటైర్ ప్రాబ్లం ఏంటి అనేది. సో కొడుకు మాత్రం ఏమాత్రం డిస్టర్బెన్స్ అవ్వలేదన్నమాట. సో ఆయన మెల్లిగా చెప్పాడనమాట తండ్రి గారికి, నాన్నగారు మీరేమి బాధపడొద్దు, నన్ను మీ రాజుగారిని గురువు కింద ఒప్పుకోమని చెప్పండి, నేను చెప్పే ఇన్స్ట్రక్షన్స్ ద్వారా శ్రద్ధగా ఫాలో అవ్వమని చెప్పండి, అతనికి ముక్తి అనేది నేను కలిగిస్తాను అని అంటాడు అనమాట. సో తండ్రి అనుకున్నాడు కొడుకు ఏమో ఏదైనా ట్రిక్ ప్లాన్ చేశాడేమో నన్ను కాపాడటానికి అని చెప్పి నెక్స్ట్ డే అతను రాజు దగ్గరికి వెళ్ళాడు. తన కొడుకు యొక్క ప్రపోజల్ని ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట. సో దాని రాజుకి అంగీకరించాడనమాట. సో ఆ పక్క రోజు ఈ తండ్రి కొడుకులు, విద్వాంసుడు తన కొడుకు రాజమందిరంలోకి వచ్చారు. సో తొందరగా అతను ముక్తుడు అవ్వాలి అని చెప్పి ఆ రాజు కూడా చాలా కుతూహలంగా ఆ కొడుకుని ఆహ్వానించి తన గురువు కింద ఒప్పుకొని తన పాదాల దగ్గర కూర్చొని ఉన్నాడు అనమాట. సో ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడో, నాకు ఏమి గైడెన్స్ ఇస్తారు అని చెప్పి. సో రాజ్యసభలో ఉండే వాళ్ళందరూ కూడా ఈ గురువు గారిని, ఆ రాజు గారిని చూస్తున్నారు అనమాట, ఏం జరగబోతుంది, ఎలాంటి సర్ప్రైజ్ మనకు వస్తుందని చెప్పి. సో అక్కడ ఏంటంటే ఇమీడియట్ గా ఈ విద్వాంసుడు యొక్క కొడుకు ఏమన్నాడంటే, ఒక పెద్ద తాడు తీసుకొని రాండి అన్నాడు రాజుగారు. ఈ లోపు ఏంటంటే ఆ విద్వాంసుడు కొంచెం డిస్టర్బ్ అయిపోయాడు అనమాట. ఏం చేస్తున్నాడు వీడు, ఒక్కొక్కసారి మూర్ఖుడు పిచ్చి పనులు ఏం చేశాడంటే రాజుగారికి ఎప్పుడో పోయే ప్రాణం ఇమీడియట్ గా వెళ్ళిపోతుందని చెప్పి అతను భయపడుతూనే ఉన్నాడు అనమాట. అక్కడ ఉండే బట్టలు తీసుకొచ్చారనమాట, ఒక పెద్ద తాడు తీసుకొచ్చారనమాట. ఆ పెద్ద తీసుకొని రాగానే ఒక పెద్ద స్తంభానికి తీసుకెళ్లి ఈ రాజుని కట్టేయండి అని అన్నాడు. సో రాజు కూడా ఒప్పుకున్నాడు అనమాట. తీసుకెళ్లి ఆ స్తంభానికి కట్టేశారనమాట. తర్వాత ఇంకొక తాడు తీసుకొచ్చారు, వారి తండ్రిని కూడా కట్టేయమని చెప్పాడు. ఇంకో స్తంభానికి కూడా అతను కూడా కట్టేశారనమాట. ఈ లోపు ఆ తండ్రికి కోపం వస్తుంది అనమాట. సో కొడుకుని తిట్టుకుంటున్నాడు అనమాట, ఏ విధంగా వీడు నన్ను చిత్రహింసలు పెడుతున్నాడు,
ఈ విధంగా ఏంటంటే డిస్కషన్ జరుగుతుంది అనమాట. అతను ఏమనుకుంటున్నాడంటే వీడు నా పని ఇవాళ ఫినిష్ చేసేటట్టున్నాడు అది ఇది అని చెప్పి చివరిగా తండ్రితో అన్నాడు అనమాట. ఆ విద్వాంసుడి యొక్క కొడుకు, తండ్రి గారు ఇప్పుడు మీరు రాజుగారిని తన యొక్క బంధనం నుంచి విడిపించండి అని అన్నాడు. సో తండ్రికి చాలా కోపం వచ్చింది. బాధపడుతూ ఏం చెప్పారంటే, ఓరే మూర్ఖుడా, నీకు కనపడట్లేదా, నేను ఇక్కడ ఆల్రెడీ బందీ అయి ఉన్నాను. ఒక బందీ అయి ఉన్న మనిషి ఇంకొక బందీ అయి ఉన్న మనిషిని ఎలా విడిపించగలడు? ఆ మాత్రం నీకు అర్థం కావట్లేదా? ఇంత అసాధారణమైన పని ఎలా చేయగలను నేను అని అంటాడు. సో అప్పుడు రాజుగారికి అర్థమైంది అనమాట. సో అప్పుడు అతను ఇమీడియట్ గా తన గురువుని చేస్తూ గురువుని గ్లోరిఫై చేస్తూ, ఒక బందీ అయి ఉన్న భౌతిక సంసార సాగరంలో బందీ అయిన మనిషి, మాయాజాలంలో ఇరుక్కుపోయిన మనిషి ఇంకొకరిని ఎలా విడిపించగలడు? మాయా నుంచి ఎలా బయటికి తీసుకురాగలడు? ఎవరైతే ఈ భౌతిక ప్రపంచం యొక్క వ్యామోహం నుంచి బయటికి రాగలరో, ఈ మాయా ప్రపంచం నుంచి ఎవరైతే ఆలోచించగలరో వారు మాత్రమే స్వతంత్రం అనేది వారికి ఉంది. వారు మాత్రమే ఇంకొక జీవిని వారు ఈ మాయా ప్రపంచం నుంచి బయటికి తీసుకురాగలరు అని చెప్పి అర్థం చేసుకొని అప్పుడు అతను ఈ కొడుకు యొక్క ఉద్దేశం పైన ఆ సాధువు దగ్గరికి వెళ్ళి సాధువు దగ్గర తన యొక్క జీవితాన్ని సమర్పించి తను ఈ భౌతిక భవబంధాల నుంచి బయటికి రాగలిగాడు. అంటే మనం ఒక ఆలోచన విధానం అనేది ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఇక్కడ ఒక నిదర్శనం అన్నమాట. భక్తిలో ఏంటంటే ఆ శ్రేష్టమైన ఉత్తమమైన భక్తుల యొక్క శరణ తీసుకుంటే అప్పుడు మాత్రమే మనం ఈ సంసార సాగరం నుంచి బయటికి రాగలం. ఆ సంసార సాగరం నుంచి కూడా మనకి భగవంతుడు కృష్ణుడి యొక్క భక్తి అనేది ఆ శుద్ధ భక్తుడు మనకి నేర్పిస్తాడు. మనకి సిన్సియర్ గా ఉంటే భగవంతుడు మనల్ని శుద్ధ భక్తుడి దగ్గరికి తీసుకెళ్తాడు. మనం సిన్సియర్ గా శుద్ధ భక్తుడి యొక్క సేవ చేస్తే శుద్ధ భక్తుడు మనల్ని భగవంతుడి దగ్గరికి చేర్చగలుగుతాడు అన్నమాట. ఈ విధంగా మన సిన్సియారిటీకి భగవంతుడు మనకి రెసిప్రికేట్ చేస్తాడు అని చెప్పి ఈ శ్లోకం యొక్క ఒక సారాంశం అన్నమాట. నెక్స్ట్ శ్లోకంలో దీని యొక్క కంటిన్యూషన్ డీటెయిల్స్ ఉంటే దాన్ని కూడా మనం చదువుతాము. సో నా శ్లోకం చెప్తాను, దీన్ని కూడా మీరు రీసెర్చ్ చేయొచ్చు. వాసుదేవే భగవతి వాసుదేవే భగవతి భక్తి యోగా ప్రయోజితః భక్తి యోగా ప్రయోజితః జనయతి ఆశు వైరాగ్యం జనయతి ఆశు వైరాగ్యం జ్ఞానం చ యద్ అహైతుకిం జ్ఞానం అహైతుకిం వాసుదేవే భగవతి వాసుదేవే భగవతి భక్తి యోగా ప్రయోజితః భక్తి యోగా ప్రయోజితః జనయతి ఆశు వైరాగ్యం జనయతి ఆశు వైరాగ్యం జ్ఞానం చ యద్ అహైతుకం జ్ఞానం అహైతుకం. దీని యొక్క మీనింగ్స్ చదవండి. వాసుదేవే శ్రీకృష్ణునకు భగవతి భగవానుడైన భక్తి యోగ భక్తియుత సేవ ప్రయోజిత చేయుట వలన జనయతి కలుగజేయను అశు వెనువెంటనే వైరాగ్యం వైరాగ్యమును జ్ఞానం జ్ఞానము చ మరియు యత్ అహైతుకం నిర్హేతుకమైనట్టి. దేవదేవుడైన శ్రీకృష్ణునకు భక్తియుత సేవను కూర్చుట ద్వారా మనుషుడు శీఘ్రముగా నిర్హేతుకమైన జ్ఞానమును జగము నుండి వైరాగ్యమును పొందుచున్నాడు. భాష్యం. శ్రీకృష్ణ భగవానునికి వనరింపుబడు భక్తియుత సేవ ఒక రకమైన భౌతికమైనటువంటి భావ ప్రేరితమైనదని కొందరు భావింతురు. అట్టి వారు ఆధ్యాత్మిక అనుభవముకై యజ్ఞము దానము తపము జ్ఞానము యోగమాది పలు పద్ధతులు శాస్త్రములందు నిర్దేశింపబడినవని వాదింతురు. కానీ అభిప్రాయము ప్రకారము భక్తి శ్రీకృష్ణ భగవానుడి భక్తియుత సేవ అయినది కేవలం ఉన్నత శ్రేణి కార్యములను నొందలేని వారి కొరకు మాత్రమే ఉద్దేశించబడినది. సాధారణముగా ప్రబలి ఉన్న భావన ప్రకారం భక్తి అనున్నది కేవలం శూద్రులకు వైశ్యులకు అల్పజ్ఞానులైన స్త్రీలకు మాత్రమే సంబంధించినది. కానీ వాస్తవమునకు భక్తి అనున్నది అత్యుత్తమ ఆధ్యాత్మిక కర్మయే ఉన్నది కనుక అటు దివ్యమైన భక్తి ఉదాత్తమే గాక ఆచరించుటకు సులభమైనది. శ్రీకృష్ణ భగవానునితో సంబంధము నెరపడే ఉద్దేశమును తీవ్రంగా కలిగి ఉన్నట్టు శుద్ధ భక్తులకు అది ఉదాత్తము కాగా భక్తి రంగమున నూతనముగా ప్రవేశించిన సాధకులకు అది సులభమై ఉన్నది.
దేవదేవుడైన శ్రీకృష్ణునితో సంబంధము నెరుపుటైనది ఒక గొప్ప శాస్త్రము. శూద్రులు, వైశ్యులు, స్త్రీలు మరియు శూద్రుల కన్నును ఈనులైన వారితో సహా సర్వులకు అది సంబంధించినది. అట్టి ఎడ ఉన్నత వర్గము వారైన యోగ్యులకు బ్రాహ్మణులు, రాజర్షుల గురించి వేరుగా తెలుపునవసరమై ఉన్నది. ఉన్నతమైన కర్మలుగా భావించబడు యజ్ఞము, దానము, తపము ఆదివి శుద్ధమును శాస్త్రీయమును అయిన భక్తి మార్గమును అనుసరించినటువంటి అంశములు మాత్రమే. ఆధ్యాత్మిక అనుభవ మార్గమున జ్ఞానము, వైరాగ్యమును రెండును అత్యంత ముఖ్యమైన అంశములు. ఈ ఆధ్యాత్మిక కర్మ ఎంతయు సమస్తమైన భౌతిక జ్ఞానమును, ఆధ్యాత్మిక జ్ఞానమును కలిగిజేయును. అట్టి పూర్ణ జ్ఞానం ద్వారా మనుషుడు భౌతికాసక్తి నుండి ముక్తుడై ఆధ్యాత్మిక కర్మాల ఏడ మరింత అనురక్తుడగును. భౌతిక విషయముల నుండి ముక్తి పొందుటనగా మందమతులైన కొందరు తలుచినట్లు అచేతనా స్థితిని లేదా జడ స్థితి పొందుటకు కాదు. శుభాశుభ ఫలములను కలిగజేసే కర్మ వనరింపుకోవటయే నైష్కర్యం అనబడును. అనంగీకారముగా వాస్తవమైన విషయములు కూడా అంగీకరింపరాదని భావం కాదు. అనవసరమైన వాటిని త్యజించుటయనగా అవసరమైనటువంటి వాటిని కూడా త్యజించవలనని భావము కాదు. అదే విధముగా భౌతిక రూపముల నుండి వైరాగ్యం అనగా సత్య రూపమును కూడా తృణీకరించుటయని భావము కాదు. వాస్తవమునకు సత్య రూపానుభవం కొరకే భక్తి యోగము నిర్ణయింపబడింది. కావున సత్య రూపానుభవమైనంతనే అసత్యములైనట్టి రూపములన్నీను అప్రయత్నముగా వాటంతటా అవే తొలగిపోవును. కనుక సత్యరూపమైన భక్తియుత సేవను సత్యరూపమును కూర్చుటయ్యనడి భక్తి యోగమునందు పురోగతి ద్వారా మనుషుడు న్యూనములైన విషయముల నుండి వైరాగ్యము పొంది ఉన్నత విషయముల ఏడ అనురక్తుడగును. అలాగుననే జీవుని పరమధర్మమైనందున ఈ భక్తి యోగము అతని భౌతిక భోగానుభవము నుండి ముక్తిని చేయను. అదియే శుద్ధ భక్తునికి చిహ్నమై ఉన్నది. అట్టి శుద్ధ భక్తుడు ఎన్నడనో మూర్ఖుడు కాదు. అతడు ఎన్నడనో న్యూన శక్తి ఎందో రతుడగట్టు గాని భౌతిక విషయములు ప్రాధాన్యము నొసగుట గాని చేయడు. కానీ ఇటువంటి కార్యం అన్నడును శుష్క హేతవాదములచే సాధ్యం కాదు. కేవలం శ్రీకృష్ణ భగవాను నిర్హేతుక కరుణ చేతనే అది సాధ్యం కాగలదు. సారాంశం ఏమనగా శుద్ధ భక్తుడైన వాడు జ్ఞానము, వైరాగ్యము మొన్నగు సర్వశుభ లక్షణములను సంపూర్ణముగా కలిగి ఉంటారు. కానీ జ్ఞానము లేదా వైరాగ్యము కలిగి ఉన్నంత మాత్రమున మనుషుడు భక్తి నియములను ఎరిగి ఉన్న వాడని చెప్పుటకు వీలు లేదు. అనగా భక్తి యోగమే మనుషునికి పరమధర్మమై ఉన్నది. హరే కృష్ణ ప్రభు. ఓకే. సో వాసుదేవే భగవతి భక్తి యోగా ప్రయోజిత జనయతి ఆశు వైరాగ్యం జ్ఞానం చయద్ అహైతుకం. భక్తి యోగా ప్రయోజిత, భగవంతుడికి భక్తియుక్త సేవ వనరించితే ఎవరికయ్యా అంటే భగవంతుడు ఎవరయ్యా అంటే భక్తి యోగం ఎవరికి ఇవ్వాలయ్యా అంటే వాసుదేవే భగవతి, సుప్రీం పర్సనాలిటీ భగవంతుడైన వాసుదేవుడు శ్రీకృష్ణుడికి జనయతి ఆశు, ఏం జనరేట్ చేస్తుంది, ఏం పుట్టిస్తుంది అంటే ఆశు ఇమీడియట్లీ. ఎంత సమయం పడుతుంది అంటే చాలా తక్కువ సమయంలో. అహైతుకం జ్ఞానం, కాజ్లెస్ నాలెడ్జ్. జ్ఞానం అనేది కంప్లీట్ కాజ్లెస్ నాలెడ్జ్ వస్తుంది. తర్వాత భౌతిక ప్రపంచం నుంచి వైరాగ్యం వస్తుంది. సో అందుకని చెప్పి ఇక్కడ మనకి భగవంతుడి యొక్క భక్తి యొక్క గొప్పతనం ఏంటయ్యా అంటే మన భక్తిలో ముందుకెళ్లే కొద్దీ మనకి భౌతిక ప్రపంచం నుంచి వైరాగ్యం వస్తుంది. భక్తి యొక్క సేవ యొక్క జ్ఞానం కూడా మనం పెంపొందించుకుంటూ ఉంటాం అన్నమాట. సో చాలా మంది ఏమనుకుంటారంటే కృష్ణుడి యొక్క భక్తి అంటే ఏంటి, ఇది ఒక మెటీరియల్ సెంటిమెంటల్ పీపుల్ వీళ్ళు. శాస్త్రాల్లో ఏం చెప్పబడింది, తపస్సు చేయాలి, ఆశ్చర్యటీ తపస్సు చేయాలి, దాన ధర్మాలు చేయాలి, సాక్రిఫైస్ చేయాలి, జ్ఞానం పెంపొందించుకోవాలి, శక్తి పెంపొందించుకోవాలి, ఇవన్నీ కూడా శాస్త్రాల్లో రికమెండ్ అయి ఉన్నాయి. భక్తి అనేది ఎవరికయ్యా అంటే ఎవరైతే ఈ తపస్సులు చేయలేరో, ఎవరికైతే ఈ శక్తి సహకారాలు లేవో అలాంటి వాళ్ళకి, సింపుల్ పీపుల్ కి ఈ భక్తి అని అనుకుంటారు. యాక్చువల్లీ భక్తి వచ్చేసరికి టాప్ మోస్ట్ ఆధ్యాత్మిక పరిస్థితిలో ఆధ్యాత్మిక స్థితికి తీసుకెళ్లేది హైయెస్ట్ పర్ఫెక్షనల్ స్టేజ్ అన్నమాట. ఇది చాలా గొప్పది, చాలా సులభమైన ప్రాసెస్ అన్నమాట. గొప్పది ఎవరికయ్యా అంటే శుద్ధ భక్తులకి ఇది చాలా గొప్పది. ఎందుకంటే అది భగవంతుడి యొక్క డైరెక్ట్ సంపర్కం చేపించగలదు. చాలా ఈజీ ఎవరికయ్యా అంటే మనకి ఎవరైతే ఈ భక్తి యొక్క స్టేజ్ లో ఎవరైతే ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నిస్తుంటామో
వాళ్ళందరినీ మనకి భగవంతుడికి దగ్గరికి తీసుకెళ్ళడానికి చాలా సులభమైన మార్గం అన్నమాట. సో ఇది మరి గొప్ప గొప్ప వాళ్ళే చేయగలరా అంటే ఎవరు కాదు. స్త్రియో వైశ్య సతా శూద్ర స్త్రీ అపి అంతి పరాంగతి భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్తాడు. అంటే భక్తి అనేది ఎవరైనా చేయగలరు. అతి తక్కువ అల్పజాతి వారైనా సరే, జంతు చెట్లు చేమలు కూడా మనకి భక్తి యొక్క సేవలో వ్యవహరించగలవన్నమాట. సో అది దీని యొక్క గొప్పతనం అన్నమాట. ఈ తత్మ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సపోర్టింగ్ ఫ్యాక్టర్స్ అన్నమాట. మన భక్తితో పాటు మనం తపస్సు చేయగలమా, అప్పుడప్పుడు మనం భగవంతుడి యొక్క అపీరెన్స్ డే రోజు మనం ఉపవాసం ఉండటము, శాస్త్రాల యొక్క అధ్యయనం చేయటము, తపస్య, ఈ చాతుర్మాస్యంలో మనం ఒక తపస్య లాంటివి చేస్తామన్నమాట. కొన్ని వస్తువులు మనం తినమన్నమాట. ఇది ఒక తపస్య. ఇవన్నీ కూడా మనల్ని భక్తిలో ముందుకు తీసుకెళ్ళటానికి సహకరించే వస్తువులే తప్ప డైరెక్ట్ గా వాటంతటికి అవి మనల్ని ముందుకు తీసుకువెళ్ళలేవు అన్న పాయింట్ పని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. వీటి యొక్క రిజల్ట్ ఏంటయ్యా అంటే మనకి శుద్ధ భక్తి అనేది మనలో అన్ని మంచి లక్షణాలను పెంపొందించుకోవడానికి మనకి సహకరిస్తుంది. ఆ తర్వాత పర్ఫెక్ట్ నాలెడ్జ్ అనేది మనం పెంచుకోగలము. తర్వాత నిజమైన వైరాగ్యం ఈ భౌతిక ప్రపంచం నుంచి మనం పొందగలం. ఇవన్నీ కూడా భగవంతుడి కృప వల్లే మనకి సాధ్యమవుతాయి అనేది చెప్తున్నాయి అన్నమాట. అది మనకి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ చెప్పడానికి. అంటే మనకి ఒక ఉదాహరణ, ఒక చిన్న స్టోరీ చెప్తారు వృందావనంలో. సో కృష్ణుడు ప్రతిరోజు గోచారణకి వెళ్ళేవాడు. సో యశోదామాత అంటే గోచారణకి వెళ్లే ముందు యశోదామాత వచ్చి కృష్ణుడికి చెప్తుందన్నమాట, కృష్ణ నువ్వు అడవిలోకి వెళ్తావు కాబట్టి అక్కడ రాళ్ళు, రప్పలు, ముళ్ళు అన్నీ ఉంటాయి. సో ఈ కోమలమైన పాదాలతో నువ్వు అక్కడికి వెళ్తే నీ పాదాలకి ఏమైనా గుచ్చుకుంటే నేను తట్టుకోలేను. కాబట్టి నీకు మంచి చెప్పులు చేపించిస్తాను, నువ్వు చెప్పులు వేసుకొని వెళ్ళు అని అంటది. సో అప్పుడు కృష్ణుడు అంటాడు, అమ్మా నువ్వు చెప్తుంది చాలా బాగుంది, కానీ నేను అలా చేయలేను. సో ఎందుకు అనంటే నేను తీసుకెళ్లే జంతువులు ఉన్నాయి, వాటికి చెప్పులు లేవు, వాటికి లేనప్పుడు నేను ఎలా వేసుకోవాలి? సో చెప్పులు నువ్వు జంతువులు కనుక చేపించేటట్టయితే ఆవులు వేసుకోగలిగితే చెప్పులు నేను వేసుకుంటానంట. అప్పుడు యశోదామాత అనుకుంది, ఓకే 9 లక్షల ఆవులు ఉన్నాయి, 9 లక్షల ఆవులకి నేను చెప్పులు చేపించాలంటే మనుషుల కంటే 2, జంతువుల కంటే 4 చేపించాలి నేను. సో నువ్వు జంతువులకి కనుక నువ్వు 9 లక్షల ఆవులకి కనుక నువ్వు చెప్పులు చేపించగలిగితే అవి వేసుకుంటే నేను వేసుకుంటానంట. అయితే ఇక అర్థమైందనమాట, ఇక్కడ కృష్ణుడికి ఇక చెప్పులు నేర్పించే బాధ్యత మనకి చాలా కష్టమైపోద్ది అని చెప్పి తర్వాత ఏమంటుందంటే, ఒక పని చేయమ్మా, నువ్వు వెళ్ళే చోట అట్లీస్ట్ ఒక గొడుగు పట్టుకొని వెళ్ళు, ఎందుకంటే అక్కడ ఎండ ఉంటుంది, వర్షం పడినా సరే ఏ విధమైన సరే నీకు అది రక్షణ కల్పిస్తుంది అని అంటది అనమాట. మళ్ళీ కృష్ణుడు కండిషన్ పెడతాడు అనమాట, ఏంటయ్యా అంటే నువ్వు నాకు గొడుగు తీసుకెళ్ళమంటున్నావు, మరి ఆవులకు గొడుగు ఎవడు పెడతాడు? సో ఇంకోటి ఏంటంటే నేను నా గొడుగును పట్టుకోగలను, ఆవులకు ప్రాబ్లం ఏంటంటే దాని గొడుగులు పట్టుకోలేదు. సో ఇప్పుడు 9 లక్షల ఆవులు అంటే దానికి 9 లక్షల మంది పాలేర్లు పెట్టాలి దాన్ని గొడుగు పట్టుకొని తీసుకెళ్ళటానికి. అప్పటికి యశోదామాతకి అర్థమైందనమాట, ఈ 9 లక్షల ఆవులతో మనం వాటికి గొడుగు పట్టించాలంటే మనకి ఇది సాధ్యమైన విషయం కాదు, 9 లక్షల మంది జనాలను పెట్టాలి. సో ఇవన్నీ కూడా బయట ఉండి ఇంట్లో ఉండే ఆవులన్నీ కూడా మాట వింటున్నాయి అనమాట, కృష్ణుడు మా కోసం ఎంత పట్టించుకుంటున్నాడు, మమ్మల్ని ఎంత బాగా ఆలోచిస్తున్నాడు, మా సేవ కోసం ఆయన ఎంత ఆలోచిస్తున్నాడు అని చెప్పి కృష్ణుడి యొక్క ప్రేమతో అవి ఏం చేసినాయి అంటే రాత్రికి రాత్రి కృష్ణుడు ఏదైతే ఆ గోచారణకి వెళ్ళే దారి ఉంటుందో వీటి యొక్క ఆ గిట్టలతో అక్కడ ఉండే రాళ్ళు, రప్పలు వాటన్నిటిని బాగా తొక్కేసి ఒక సున్నితమైన మట్టి కింద చేసేసినాయి అన్నమాట. తద్వారా ఏంటంటే రేపు కృష్ణుడు నడిచినప్పుడు ఆ పాదాలకి ఏమాత్రము ముళ్ళు తగలకూడదు, రాళ్ళు గుచ్చుకోకూడదు, ఎలాంటి ఆపద కలగకూడదు అని చెప్పి ఆ ఆవులు రాత్రి మొత్తం తిరిగి 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 ఆ రాళ్ళు రప్పల్ని మొత్తం కూడా ఒక మనం నది దగ్గర ఒక మట్టి ఉంటుంది చూసారా, వాలు మట్టి అని అంటారు, అలా సాఫ్ట్ శాండ్ కింద చేసేసినాయి అనమాట. సో అది అంటే ఇప్పుడు చూడండి, భగవంతుడి యొక్క భక్తిలో ఈ ఆవులు ఎంత శ్రేష్టంగా ఆలోచిస్తున్నాయో భక్తి యొక్క పర్ఫార్మెన్స్ లో భగవంతుడు కూడా భక్తుడికి అంత శ్రేష్టంగా ఆలోచిస్తాడు అనమాట.
సో అందుకని చెప్పి మీరు చాలా చోట్ల కూడా మీరు వృజ్జమంటల పరిక్రమ వెళ్ళినప్పుడు కూడా చాలా చోట్ల కూడా చాలా సాఫ్ట్ మట్టి ఉంటుంది అనమాట. మీరు ఆ మట్టిలో కాలేస్తే మీకు అది అసలు నడుస్తున్నారని పెట్టి కూడా అనిపించదు. సో అంటే భక్తుల కోసం ఎంత ఆలోచిస్తే భగవంతుడి కోసం భక్తులు ఎంత ఆలోచిస్తారు, అంటే ఇది రెసిప్రొకేషన్ అనమాట. ఇది ఈ విధంగా ఉంటుంది భక్తి యొక్క సేవ అనేది. సో మనం భగవంతుడికి ఎంత ప్రయత్నిస్తే భగవంతుడు మన వైపు నుంచి అంత ఆటోమేటికల్ గా మనకి ఆయన అంత ప్రయత్నిస్తాడు అని చెప్పి ఇవన్నీ మనం తెలుసుకోవడానికి ఒక మంచి ఆపర్చునిటీ అనమాట. భగవంతుడి యొక్క వ్యవహారం అనేది ఎలా ఉంటుంది, భౌతిక ప్రపంచంలో ఆయన భక్తులు ఎంత ప్రయత్నిస్తారో ఆయన సేవించడానికి, భగవంతుడు మనకి భక్తులకి ఎంత సేవ చేయడానికి ఆయన ప్రయత్నిస్తాడు అని కూడా మనకు ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఏంటంటే మనం ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ చేసే కొద్దీ మనం ఆధ్యాత్మికంగా మనం పురోగతి చెందే కొద్దీ మనం ఎక్స్పీరియన్స్ చేయగలం. ఎందుకంటే భగవంతుడి యొక్క హ్యాండ్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ప్రస్తుతానికి ఎవరో వచ్చి మనకి హెల్ప్ చేశారు అనుకుంటున్నాం, కానీ అది భగవంతుడి యొక్క నిర్దేశన పైన అతను వచ్చి మనకి హెల్ప్ చేశారని చెప్పి తర్వాత మనం ఆధ్యాత్మికంగా ముందుకెళ్లే కొద్దీ మనకి తెలుస్తూ ఉంటుంది. సో ఇది భగవంతుడి యొక్క భక్తుల యొక్క ఆ సంబంధం అనేది శాశ్వతమైన సంబంధం, పరిపూర్ణమైన సంబంధం అన్నమాట. దీన్ని కనుక మనం సక్రమంగా వ్యవహరించగలిగితే మనకి ఈ భౌతిక సంసార సాగరం నుంచి మనకి విముక్తి కలిగి ఈ జ్ఞానం ఎందుకు కావాలి, మరి వైరాగ్యం ఎందుకు కావాలి అంటే మనం ఆధ్యాత్మిక ప్రపంచం వెళ్ళి అక్కడ భగవంతుడి యొక్క సేవలో నిమగ్నం అవ్వాలి అంటే భగవంతుడి యొక్క గొప్పతనం తెలుసుకోవాలి, భగవంతుడి యొక్క వ్యవహారం తెలుసుకోగలగాలి, భగవంతుడి యొక్క గుణగణాలు తెలుసుకోగలగాలి. అప్పుడు ఏమవుతుందంటే మనం ఎదుటి మనిషి యొక్క గొప్పతనం అతని యొక్క పరిపూర్ణంగా మనం తెలుసుకోగలిగితే అతనికి అభిరుచి ప్రకారం మనం సేవ చేయగలం. లేకపోతే అతనికి ఏం కావాలో తెలియకపోతే మనం అక్కడికి వెళ్ళి అక్కడ ఏం సేవ చేయగలం? అతను ఏ అడిగితే మనం బి ఇస్తే అది సేవ అవుదన్నమాట. సో అందుకని చెప్పి భగవంతుడి యొక్క తత్వం తెలుసుకోవాలి, భగవంతుడి యొక్క వ్యవహారం తెలుసుకోవాలన్నమాట. అందుకే జ్ఞానం కావాలి. మరి భగవంతుడిని చేరుకోవాలంటే భౌతిక ప్రపంచం యొక్క వైరాగ్యం కావాలి. ఈ భౌతిక ప్రపంచం యొక్క వాసనల నుంచి అన్నిటి నుంచి కూడా మనం కంప్లీట్ గా బంధ విముక్తులు అవ్వాలన్నమాట. ఎందుకంటే ఒక చిన్న వ్యవహారం పెట్టుకున్నా సరే భౌతిక ప్రపంచంలో మళ్ళీ ఇంకొక జన్మనే తీసుకోవాలి. అందుకని చెప్పి ఈ భౌతిక ప్రపంచం యొక్క పరిపూర్ణంగా మనం వైరాగ్యం అనేది పెంపొందించుకోగలగాలి, భగవంతుడి వైపు పరిపూర్ణమైన జ్ఞానం సంపాదించుకోగలగాలి, భగవంతుడి యొక్క శుద్ధమైన భక్తి, పరిపూర్ణమైన భక్తిలో మనం వ్యవహరించగలగాలి. ఇది ఈ 2 శ్లోకాల యొక్క సారాంశం. సో ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు, సందేహాలు ఉంటే అడగచ్చు. హరే కృష్ణ. భక్తులకి ఎవరికైనా సందేహాలు ఉంటే కనుక వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. సో హ్యాండ్ రైజ్ చేసిన దాని ప్రకారం మీరు మీ ప్రశ్నల్ని ప్రభువుని అడగవచ్చు. శ్రీదేవి మాతాజీ, మీరు మీ డౌట్ అడగండి. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామం ప్రభు. ప్రభు, కృష్ణ భగవద్గీతలో ఎప్పుడు చెప్తూ ఉంటాడు కదా, ఎప్పుడు నన్నే తలుచుకో, మరణ సమయంలో నన్ను పొందుతావు అంటారు. సో ప్రస్తుతం ఉన్న ఈ ప్రైవేట్ జాబ్స్ లో మార్నింగ్ టు ఈవినింగ్ చేస్తూ ఉంటారు. సో ఒకరు నన్ను ఇదే క్వశ్చన్ అడిగారు అనమాట, మేము ఎలా మరి అలాంటప్పుడు మేము ఎలా ఆయన తలుచుకోగలము? మార్నింగ్ టు ఈవినింగ్ మేము అందులోనే ఉండిపోతాం, మా మైండ్ అంతా ఆ చుట్టే తిరుగుతూ ఉంటది, ఆ జాబ్ మా క్యారీ ఆన్ చేయాలి కదా అది అని చెప్పారు. సో ఐ సెడ్ వన్ వే టు టర్న్ ఈజ్ యు డొనేట్ యువర్ మనీ అని ఒకటి చెప్పాను. సో ఇంకా ఏమైనా వేస్ ఉన్నాయా ప్రభు? ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. ఇప్పుడు వెన్ కృష్ణ ఈజ్ సేయింగ్ ఆల్వేస్ థింక్ ఆఫ్ మీ అని అంటే మీరు చేస్తున్న పని యొక్క పరమార్థం ఏమిటి? దేనికి సంపాదిస్తున్నారు మీరు? గెట్ ద మనీ ప్రభు. మనీ. ఆ మనీతో ఏం చేస్తారు మీరు? సో పోషణకి యూజ్ చేస్తున్నాము, మా ఫ్యామిలీ పోషణ, మా అంటే ఎర్నింగ్స్ తోటి కొద్దో గొప్ప పిల్లల ఆనందాల కోసం వి హావ్ టు స్పెండ్ అలా చెప్పారు. సో శాస్త్రం ఏం చెప్తుందంటే మనం సంపాదించే మనీ 3 కేటగిరీస్ కింద డివైడ్ చేయాలి. ఒక 33% వచ్చేసరికి ఫ్యామిలీ మెయింటెనెన్స్ కావాలి, ఒక 33% వచ్చేసరికి ఫ్యూచర్ ఎమర్జెన్సీస్ ఏదైనా సరే, అది హెల్త్ అవ్వచ్చా, ఎడ్యుకేషన్ అవ్వచ్చా, మ్యారేజ్ అవ్వచ్చా, ఏదైనా అవ్వచ్చు. ఇంకొక 33% వచ్చేసరికి భగవంతుడి యొక్క సేవకి.
తద్వారా ఏమవుతుందంటే మీ యొక్క ఆ రిజల్ట్ అనేది మీరు పర్ఫెక్ట్ గా ఎంజాయ్ చేయగలరు. ఇప్పుడు మీరు రోజంతా కష్టపడి ఒక వస్తువు కొని మీ పిల్లల్ని సంతోషపెట్టాలని చెప్పి ప్రయత్నిస్తారు. ఆ కష్టాన్ని మీరు శ్రమ అని చెప్పి అనుకుంటారా? ఒక ప్రేమతో ఆప్యాయతతో ఒకళ్ళకి యొక్క పర్ఫెక్షన్ అంటే వాళ్ళ యొక్క సంతోషానికి ప్రయత్నించేది అది ఆనందంగా వ్యవహరిస్తారా? ఆ కష్టం అనేది ఆనందంగానే వ్యవహరిస్తారు. ఎందుకని? అవతల వాళ్ళ యొక్క సంతోషం. మీ కష్టం అనేది వస్తే అవతల వాడికి సంతోషం కలిగిస్తుంది కదా, దాని యొక్క కష్టఫలం. సో ఇక్కడ కూడా ఏంటంటే మనం కష్టపడేది ఏదయ్యా అంటే, ఒకటి మీరు చెప్పినట్టు మన డ్యూటీ మనం ప్రోపాల్ వారు చెప్పినట్టు మనం చాంటింగ్ 16 రౌండ్స్ చేసి రీడింగ్ చేసుకొని మన పాసిబిలిటీ మన సాధన పాయింట్ మనం చేయగలిగితే ప్రతిమా టైం యొక్క మన కాన్షియస్నెస్ మనల్ని డిస్టర్బ్ చేయదు. ఒకటి. మీరు పని చేసేటప్పుడు ఎప్పుడు ఈ సాంగ్స్ వింటూ అవన్నీ చేస్తూ ఉంటారా? సాంగ్స్ వింటున్నాం అంటే మీకు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఏదైనా పనులు చేసుకుంటూ ఉంటారు కదా. అంటే నేను భక్తిగా ఉన్నాను కాబట్టి ఐ విల్ హియర్ అబౌట్ యువర్ లెక్చర్స్. నాది వేరు, బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ అదర్స్. వాళ్ళు పనిచేసేటప్పుడు కూడా వాళ్ళు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఏదో వింటానే ఉంటారు కదా వెనకాల. మరి అక్కడ వినే దగ్గర కృష్ణ కాన్షియస్ పర్స్పెక్టివ్ వినండి. కృష్ణుడి గురించి ఏదైనా సబ్జెక్ట్ వింటూ ఉంటే అది థింకింగ్ ఆఫ్ కృష్ణనే కదమ్మా. మీరు ఎప్పుడు కూడా పనిలో ఎంత నిమగ్నం అయి ఉన్నా సరే ఒక బ్యాక్గ్రౌండ్ లో ఏదో ఒక మ్యూజిక్ సంథింగ్ ఏదో వెళ్తానే ఉంటుంది. వాడికి ఆ అవకాశం ఉండదు ప్రభు. హి హావ్ టు కీప్ హిస్ మైండ్ ఆన్ దట్ వర్క్. If there is possibility, I am saying, if I am not saying that it is compulsion. Okay. ఆపర్చునిటీ ఉన్నప్పుడు దాని గురించి వింటూ ఉండండి. ఏదో మధ్యలో మీకు ఎప్పుడైనా 5 minutes 10 minutes బ్రేక్ అనేది వస్తుందా లేదా? గంట సేపుకి 2 గంటలకు ఒకసారి. ఆ బ్రేక్ లో సంథింగ్ యూ థింక్ ఆఫ్ కృష్ణ, సంథింగ్ పర్స్పెక్టివ్ కనెక్టెడ్ టు కృష్ణ, రీడ్ సంథింగ్, చాంట్ సంథింగ్, ఆ విధంగా చేసుకోవటమేనమ్మా అది మనం. అంటే శాస్త్రం ఏం చెప్తుందంటే ఏన తేన ప్రకారేణ మన కృష్ణే నివేశయాత్. ఏదో ఒక విధంగా మనసుని భగవంతుడి వైపు లగ్నం చేయాలి. ఎలాగనేది ఇప్పుడు మనం ప్రయత్నించాలి. ఎందుకంటే నీ స్థితి నీకు మాత్రమే అర్థమవుతుంది, నాకు అర్థం కాదు. అంటే వాళ్ళు చెప్పేది ఏంటి అంటే మా వర్క్ ఎట్లుంటదంటే ఐ హావ్ టు థింక్ అబౌట్ దట్ వర్క్, హౌ టు సాల్వ్ దట్ ప్రాబ్లం. ఆ ప్రాబ్లం మీదనే ఉంటది కాన్సన్ట్రేషన్. హౌ కెన్ ఐ థింక్ అబౌట్ కృష్ణ? No problem. What we are also saying is think of that problem so that faster I think, the better I can come out of that problem and think of Krishna. One. Second thing is think of pray to Krishna whenever you are in problem so that he gives you the direct solution where you need not spend hours long. ఈ పని చేయొచ్చు కదా, గంటల తరబడి ఆ ప్రాబ్లం లో కొట్టుకొని పోయే బదులు కృష్ణుడికి ప్రే చేస్తే ఆ ప్రాపర్ ఇంటెలిజెన్స్ అనేది ఇస్తే గంట సేపు అనేది 10 నిమిషాల్లో ఫినిష్ అయిపోతే అది కూడా థింకింగ్ ఆఫ్ కృష్ణ అనే కదమ్మా. హరి బోల్. So Prabhu, one more question, Prabhu. So last time you have said that Sadashiva is there and Shiva is there, both are there. And Shiva always thinks that he is a Vaishnava. He is also Vaishnava. Chapter last time. And ఈ శివ ఎప్పుడు రాముడిని తలుచుకుంటాడు. వాట్ అబౌట్ సదాశివ? హీ ఈజ్ ఆల్సో రామ భక్త? జస్ట్ ఐ వాంట్ టు క్లారిఫై, వాంట్ టు నో దట్. అంటే ఒక్కొక్క మూడ్ లో ఒక్కొక్క పర్సనాలిటీ వాళ్ళు వ్యవహరిస్తుంటారు. సదాశివ వచ్చేసరికి సంకర్షుడి యొక్క డివోటీ అని చెప్పి చెప్తారమ్మా. హీ ఆల్వేస్ మెడిటేట్స్ ఆన్ సంకర్షణ. భాగవతంలోనే వస్తుంది మనకి చాలా చోట్ల. అంటే విష్ణు యొక్క ఏదో ఒక ఫామ్ లో వాళ్ళు కనెక్ట్ అయి ఉంటారు. సో ఏ ఫామ్ కైనా సరే మనకి వ్యత్యాసం అనేది లేదు. సో సదాశివ ఈస్ కనెక్టెడ్ విత్ సంకర్షణ అని చెప్పి చాలా చోట్ల అది రిఫరెన్సెస్ వస్తాయి భాగవతంలో. సో అలా ఉంటుంది అనమాట. So nowadays I am seeing a lot of controversy like Shiva Bhaktas and against to some other. అంటే అవన్నీ చూస్తున్నాం యూట్యూబ్ లో. అంటే పరిపూర్ణ జ్ఞానం లేకుండా ఎవరు పడితే ఆడు మాట్లాడితే యొక్క వ్యవహారం అలానే ఉంటుందమ్మా. ఇప్పుడు వైష్ణవ సాంప్రదాయంలో రుద్ర సాంప్రదాయం అని చెప్పి ఉంది. రుద్రుడు అంటే ఎవరు? శివాయే కదా.
ఆయన నుంచి ఉద్భవించిన సాంప్రదాయం అంటే వాళ్ళు వైష్ణవులు అంటే మరి ఆయన పర్ఫెక్ట్ నాలెడ్జ్ లేకపోతే ఆయన వైష్ణవ సాంప్రదాయానికి అధిపతి అవ్వడు కదా. ఓకే ఓకే ప్రభు, థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే హరే కృష్ణ. కృష్ణవేణి మాతాజీ, మీరు మీ సందేహాన్ని అడగండి. హరే కృష్ణ ప్రభు. చెప్పండి. ప్రభు, మీరు ఒక వర్డ్ చెప్పారు, కంప్లీట్ గా ప్యూర్ అవ్వాలి అని చెప్పారు. సో కృష్ణని చేరాలంటే కంప్లీట్ గా ప్యూర్ అవ్వాలంటే ఇది సాధ్యమేనా? మనకి ఏదో ఒక వాసనలు అనేవి ఉండిపోతూ ఉంటాయి కదా, అలా ఉంటుంటే ఈ భౌతిక ప్రపంచంలో మళ్ళీ మళ్ళీ తిరుగుతూ ఇక్కడే ఉంటామా? అవునమ్మా. ఈ కొంచెం ఏ లవలేశానంత మాత్రం ఈ ఏదైనా భౌతిక మెటీరియల్ అటాచ్మెంట్ ఉందంటే మనల్ని ఇక్కడ బందీ అయిపోతాం అన్నమాట. సో అలా అయితే కృష్ణుని చేరడం చాలా కష్టమే కదా ప్రభు. లేదు, నువ్వు ప్రయత్నం చేయమ్మా. నువ్వు ప్రయత్నం చేయకుండా ఇక్కడే నువ్వు ప్రయత్నించకుండానే నువ్వు తప్పు అంటే ఫెయిల్ అయిపోతామని చెప్పి ఆలోచిస్తే మనల్ని అక్కడ లాగేస్తుంది అనమాట. ఇప్పుడు కొన్ని వ్యవహారాలు ఉంటాయి. ఏం చేయాలి అంటే, ఇప్పుడు మీరు ఒక భార్య ఉన్నారు, మీ భార్య మీరు ఒక భార్య, మీ భర్త యొక్క ధర్మం ఉంది, తల్లిదండ్రుల యొక్క ధర్మం ఉంది, పిల్లల వైపు ధర్మం ఉంది. అది డ్యూటీ ప్రకారం నిర్వర్తించండి. అంతేగాని మనం శాస్త్రం ఏం చెప్తుందంటే మెటీరియల్ బేసిస్ లో, బాడీలీ బేసిస్ లో మన అటాచ్మెంట్ పెంచుకోవద్దు. దీనికి ఉదాహరణ కుంతి మహారాణి. ఆమె ప్రేయర్స్ లో ఏం చెప్తుంది మనకి? నాకు వృష్ణులతో పాండవులతో బాడీలీ రిలేషన్షిప్ వద్దంటది. శుద్ధ భక్తుల యొక్క రిలేషన్షిప్ నేను మెయింటైన్ చేసుకుంటాను, బాడీలీ బేస్డ్ ప్లాట్ఫామ్ ఆ అటాచ్మెంట్ నాకు వద్దు అని చెప్తుంది. సో ఇక్కడ మీ ధర్మం ప్రకారం మన పిల్లలకి మనం ఏంది సమకూర్చాలో అన్ని సమకూరుస్తాం, అన్ని ప్రయత్నిస్తాం. వాళ్ళు భక్తులు అవ్వాలని చెప్పి కూడా మనం కోరుకుంటాం. బై ఛాన్స్ వాళ్ళు కనుక అవ్వకపోతే మనం ఫోర్స్ చేయలేము, ఎందుకంటే అది వాళ్ళ ఇండిపెండెన్స్, వాళ్ళ స్వతంత్రం అనేది వాళ్ళకి ఉంది. ఇప్పుడు ప్రభుపాదుల వారి కొడుకులు ఉన్నారు, ప్రభుపాదుల వారు అంత శుద్ధ భక్తులు అయ్యారా? వాళ్ళు కంటిన్యూ చేశారా ఈ భక్తియుక్త సేవలో? భార్య చేసిందా అని అంటే, నువ్వు ఇంట్లోనే మార్చలేకపోయావు, ప్రపంచాన్ని వచ్చి ఏం మార్చగలవు అని అంటే, అరే ప్రతి జీవికి ఒక అవకాశం అనేది ఉంటుంది, వాళ్ళు ఉపయోగించుకోకపోతే అది వాళ్ళ యొక్క దురదృష్టం. వాళ్ళు మిస్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళ ప్రపంచం ఎంజాయ్ చేస్తుంది. వాళ్ళు కనుక ఆ రోజు కనుక ఉపయోగించుకున్నట్టే ప్రభుపాదుల వారు ఇంటి నుంచి బయటకు వచ్చి ఉండేవారు కాకపోయి ఉండొచ్చు. సో ఈ విధంగా కొన్ని ఏంటంటే మనకి ఒక సాక్రిఫైస్ అనేది ప్రపంచానికి మనకి బెనిఫిట్ చేయడానికి ఒక్కొక్క అవకాశం అనేది వ్యవహారం అవుతుందన్నమాట. ఈ భౌతిక ప్రపంచం యొక్క అట్రాక్షన్ అనేది ఎందుకు ఉండకూడదు అంటే, ఆ అంతిమ సమయంలో ఆ అట్రాక్షన్ కనుక మనకు గుర్తొస్తే మనల్ని మళ్ళీ ఇంకొక శరీరానికి తీసుకెళ్ళిపోతుంది అనమాట. అందుకనే మనం కంప్లీట్ గా భగవంతుడి యొక్క కంప్లీట్ షెల్టర్ లో ఉండాలి. గురువు గారి యొక్క మనకి భగవంతుడు ఎవరో తెలియదు, మనకి తెలిసింది ఎవరయ్యా అంటే మనకి ప్రభుపాద. మనకి బ్యాక్ టు గాడ్ హెడ్ తీసుకెళ్తామని చెప్పి ప్రామిస్ చేసింది ఎవరు? ప్రభుపాద. ఏం చెప్పారు? ఫాలో 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్, చాంట్ హరే కృష్ణ లైఫ్ టైం, అండ్ ఇఫ్ యూ ఫాలో దిస్ ఎట్ ది ఎండ్ ఐ విల్ టేక్ యూ బ్యాక్ హోమ్, బ్యాక్ టు గాడ్ హెడ్ అని చెప్పి అష్యూరెన్స్ ఇచ్చారు. నాకు ప్రామిస్ చేసింది ఎవరు? నాకు కృష్ణుడు ప్రామిస్ చేశాడా, ప్రభుపాద ప్రామిస్ చేశారా? ప్రభుపాద. అంతే, అయిపోయింది. మన డ్యూటీ ఏంటంటే ప్రభుపాద మాట కట్టుబడి ఉంటే ఆయన మాటకు ఆయన కట్టుబడి ఉంటాడు. అంతే, సింపుల్. నేను చేయాల్సింది ప్రభుపాద నాకేం చెప్పారు అది చేస్తే చాలు. అవును ప్రభు. ప్రభు మరొకటి ఏంటంటే, మనం అందరం కూడా ఒకప్పుడు కృష్ణుడితో పాటు గోలోకంలోనే ఉండేవాళ్ళము. కానీ గోలోకమా వైకుంఠమా ఎక్కడో తెలియదమ్మా, మన ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నాం ఒకప్పుడు. కానీ ఇక్కడికి వచ్చాము అనేసి అన్నారు. అంటే ఒకసారి ప్యూరిఫై వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ మనం ఎందుకు తిరిగి వచ్చామంటారు? మళ్ళీ లేదు, మీరు ఒక్కసారి ప్యూరిఫై అయిన తర్వాత యద్గత్వా నా నివర్తంతే తద్ధామ పరమమ్మ. ఒకసారి తప్పు చేసిన తర్వాత, ఇప్పుడు మీరు చిన్నప్పుడు పొయ్యి దగ్గర కూర్చొని ఎప్పుడైనా ఏలు పెట్టారా ఆ మంటలో? కుతూహలం కొద్ది ఒక్కొక్కసారి మనం ఏలు పెడతాం, ఒకసారి కాలుద్ది, రెండోసారి మళ్ళీ ఏలు పెడతారా? కాల్చుకుంటారా? మరి పెట్టండి. సో అలాగే ఒక్కసారి తప్పు చేసి ఈ భౌతిక ప్రపంచంకి వచ్చిన తర్వాత ఆ తప్పు తెలుసుకొని ఆధ్యాత్మిక ప్రపంచంకి వెళ్ళిపోయామంటే మళ్ళీ ఇంకొకసారి తప్పు చేయము. అది గ్యారంటీ. కృష్ణుడు చెప్తున్నాడు, యద్గత్వా నా నివర్తంతే తద్ధామ పరమమ్మ. ఒక్కసారి అక్కడికి వచ్చావా మళ్ళీ ఈ భౌతిక ప్రపంచానికి రావు, అది గ్యారంటీడ్. పునర్జన్మ నాయితి, ఇంకొక జన్మ అనేది నువ్వు తీసుకోవు అని చెప్పి చాలా శ్లోకాలు ఉన్నాయి భగవద్గీతలో. అది కృష్ణుడు అష్యూరెన్స్ ఇస్తాడనమాట. సో అంటే ప్రభు మనం ఇప్పుడు ఇక్కడిక్కడే తిరుగుతున్నాం అనమాట. అయితే
అంతే 84 లక్షల జీవరాశులు ఇక్కడెక్కడే కొట్టుకొని తిరుగుతున్నాం. అందుకనే ఆ పాట ఉంటది కదా, అనాది కర్మ ఫలే పడి భవార్నవే జలే. అనాది అంటే ఎప్పుడు మొదలు పెట్టామో కూడా తెలియదు మనకి, ఆది ఎప్పుడో కూడా తెలియదు. పడి భవార్నవే జలే, ఈ భౌతిక సంసార సాగరంలో కొట్టుకొని పోతున్నాం మనం. తారా కోయి ఉపాయ నాయ్, ఈ సంసార సాగరం నుంచి బయటికి రావడానికి ఉపాయం ఏం లేదు మన దగ్గర. మెటీరియల్ సొల్యూషన్స్ ఏమీ మనకి సపోర్ట్ చేయలేవు, భక్తి మాత్రమే మనకి సపోర్ట్ చేసి బయటికి తీసుకురాగలదు. అది ఆ వైష్ణవ భజన యొక్క ఇంపార్టెన్స్. హరే కృష్ణ ప్రభు. సారీ ప్రభు, రిలేటెడ్ టు దిస్ ఒక క్వశ్చన్ ప్రభు. ప్రభు మరి మనం ఇక్కడే ఈ 84 లక్షల్లో మనం తిరుగుతూ ఉన్నాము. మన పైన ఉన్న అంటే అప్పర్ ప్లానెట్స్ కూడా మనం వెళ్ళి వస్తూ ఉంటాం కదా ప్రభు, అంటే మనం పుణ్యం చేసుకున్న దాన్ని బట్టి. మరి ఒక్కొక్కసారి జనాభా పెరుగుతూ ఉంటుంది, ఒక్కొక్కసారి జనాభా తగ్గుతూ ఉంటుంది. దీనికి ఇదేంటి ప్రభు, ఇది ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు జనాభా అంటే మనుషుల జనాభా మాత్రమే చూస్తున్నావు, జంతువుల జనాభా నువ్వు లెక్కట్లేదు కదమ్మా. ఈ క్రిములు కీటకాలు కేటగిరీ లెక్కేసుకుంటే అవన్నీ ఉన్నాయి, అవి తగ్గి ఇవి మనుషులు పెరిగి ఉండొచ్చు కదా. సింపుల్ సొల్యూషన్. మంచిగా 84 లక్షల జీవరాశుల్లో మనుషులు చాలా తక్కువ కేటగిరీ, వేరే జీవులన్నీ కూడా చాలా ఎక్కువ కేటగిరీ. ఇప్పుడు బ్యాక్టీరియా ఎంత ఉంది, బ్యాక్టీరియా ఈస్ లివింగ్ సెల్ అని అంటాం కదా. మరి ఎన్ని బ్యాక్టీరియా ఉంటాయి మనకి గాల్లో, నీటిలో, ఎక్కడ లేవు, భూమిలో. హరి హరి బోల్ ప్రభు, హరి బోల్. ఓకేనమ్మా. హరే కృష్ణ. శేఖర్ ప్రభు, మీరు మీ క్వశ్చన్ అడగండి. హరే కృష్ణ ప్రభు. చెప్పండి. హరే కృష్ణ ప్రభు, ఎప్పటి నుంచి ఒక సందేహం ఉంది, అంటే ఆ సందేహం తీర్చుకుందామని అడుగుతున్నా. అంటే ఇప్పుడు మామూలుగా మనం శివాలయంకి వెళ్ళి మామూలుగా కొంతమంది ఇలాగా పైన అభిషేకం చేయండి, పాలాభిషేకం చేయండి, లేకపోతే నెయ్యి అభిషేకం చేయండి అలాంటివి అంటారు కదా. అప్పుడు నేను ఒకళ్ళ దగ్గర విన్నప్పుడు నాకు అలా చేయబుద్ధి అవుతుంది. ఒక్కోసారి అనిపిస్తుంది ఎందుకు ఇవన్నీ చేయడం, దండం పెట్టుకుంటే సరిపోదు కదా అని ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది. కానీ వాళ్ళంటారు ఇలా చేస్తే నాకు మంచి జరిగింది, ఇలా చేస్తే నాకు ఇలా జరిగింది, అలా జరిగింది అని అంటా ఉంటారు. అంటే అభిషేకాలని అవన్నీ ఇవన్నీ కూర్చొని అక్కడ అవి చేయాలి ఇవి చేయాలని అంటారు కదా. అలాంటి అసలు మీ ఉద్దేశం ఎలా చెప్తారు? అలా మనం ఎలా? మన ఉద్దేశం కాదు, మనం ఆచార్యుల యొక్క ఉద్దేశం తెలుసుకుందాం, శాస్త్రం యొక్క ఉద్దేశం తీసుకుందాం. ఎందుకంటే మనం ఇండివిజువల్ ఒపీనియన్స్ వాల్యూ కాదు, భగవంతుడి యొక్క అంటే ఆచార్య యొక్క ఒపీనియన్ మనకి వాల్యూటీ అన్నమాట. సో ఇక్కడ ఏం చెప్తారంటే, ఒక శుద్ధ భక్తుడికి మనం సేవ చేస్తే భక్తిలో ముందుకెళ్తాం, కరెక్టా? సో ఇక్కడ శివుడిని నువ్వు భక్తుడి కింద వర్షిప్ చేస్తే ఆధ్యాత్మికంగా మనం పురోగతి చెందుతాం. శివుడే భగవంతుడు అని చెప్పి వర్షిప్ చేస్తే అది భ్రమ. ఇప్పుడు మీరు ఆలోచించుకోండి, మీరు ఏ విధంగా చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు మనకి వ్యాస పూజ అని వస్తుంది, ప్రభుపాదుల వారి పుట్టినరోజు. ఆ రోజు మనం ప్రభుపాదుల వారికి కృష్ణుడికి ఎలాగైతే అభిషేకం చేస్తామో ఆ రోజు ప్రభుపాదుల వారికి అభిషేకం చేస్తామా? సో అంటే ఏంటి, మనం ఆ రోజు అంటే శుద్ధ భక్తుల్ని వాళ్ళు భక్తి యొక్క పరాకాష్ఠలో ఉన్నారని చెప్పి వాళ్ళని ఆ విధంగా వర్షిప్ చేస్తున్నాం మనం. మీరు శివుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా చైతన్య మహాప్రభు దక్షిణ దేశ యాత్రకు వచ్చినప్పుడు ఆయన అన్ని దేవతల దేవస్థానానికి అన్నిటికీ వెళ్ళాడు. ఆయన ఏమి ఓన్లీ విష్ణు దేవస్థానాలకు వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళి వాళ్ళని కూడా ఒక దేవతల కింద వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ వాళ్ళకి ఇచ్చాడు. సో ఒక్కొక్కసారి మనకి రాముడు కూడా మనకి శివుణ్ణి పూజించాడు అని అంటారు. అక్కడ అంటే భగవంతుడు భక్తుడు భగవంతుడిని పూజిస్తూ ఉంటాడు, భగవంతుడు కూడా భక్తుల్ని పూజిస్తూ ఉంటారు, తన భక్తులు ఎంత గొప్ప వాళ్ళు అని చెప్పి చూపించడానికి. సో ఆ విధంగా మనకి ఏంటంటే మీరు వర్షిప్ చేయండి, మీరు వెళ్ళి అంటే మీరు నమస్కారం చేయండి. ఒక్కొక్కసారి ఏదైనా ఆపర్చునిటీ ఉందంట, పాలు పోసి ఒక శుద్ధ భక్తుడికి మీరు సేవ చేస్తున్నారు అనుకోండి, భగవంతుడికి సేవ చేస్తున్నారు అనుకోవటం కాదు, ఆ కాన్షియస్నెస్ ఇంపార్టెంట్ మీకు. అది అర్థమైందండి?
అంటే ఇప్పుడు ఉన్న వాటిలలో చేద్దామన్నా కూడా ఆ ప్యూరిటీ లేదు కదా ప్రభు. అందరూ అవి మనం కొనుక్కొచ్చే వస్తువులు గాని, అవి చేసే విధానాలు గాని అన్ని అంటే ఏది పరిశుద్ధంగా లేదు కదా అని నా ఉద్దేశం. అది ఒకప్పుడు నీళ్ళు అయితే అంటే అట్లీస్ట్ పరిశుద్ధంగా ఉన్నాయి కదండి. ఒక నది నీళ్లు కానీ ఏదైనా ఆ, తీసుకెళ్ళి నీళ్లు పోయింది ఆయనకి చాలు. అది అది నేను అనుకున్నాను. చాలా నీ- మంది చూస్తుంది ఏంటంటే బయట నుంచి కొనుక్కెళ్తున్నారు, పోసేస్తున్నారు. ఆ ఒక లోపల ఏదైతే విగ్రహం ఉంటుందో దాన్ని కూడా అంటే చేసే మనం బయట తెచ్చే కెమికల్స్ సంథింగ్ ఏదో దాని మీద పడి అది 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 ఉన్న ప్యూరిటీ పోతుంది తప్ప దానివల్ల ఉపయోగం. కానీ అలా అర్థం ఎవరో చేసుకోవట్లేదు. అందరూ అది ఇది కొనుక్కొచ్చేస్తున్నారు, పంపించేస్తున్నారు. ఆ పూజారులు కూడా దాని మీద అభిషేకం చేసేస్తున్నారు, అయిపోతుంది అనుకుంటున్నారు తప్ప ఆ విగ్రహం ఒక ప్యూరిటీ ఒక అంటే దాన్ని కొన్ని సంవత్సరాల తర్వాత మామూలుగా మనం తింటేనే పోతుంది అన్నప్పుడు ఒక పాడైపోతున్నాం కదా. ఆ ఒక విగ్రహం అయినా సరే రేపు పొద్దున అది పోసి పోసి రకరకాల కెమికల్స్ అన్ని పడి దాని ప్యూరిటీ పోతుందని ఎవరు ఆలోచించట్లేదని నేను అనుకున్నా. అందుకే నేను ఇప్పుడు అలా దండం పెట్టుకుని వచ్చేస్తున్నాను. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి విషయం ఏంటంటే ఆ భగవంతుడి యొక్క ప్యూరిటీ అనేది ఆయనకేం తగ్గదు. భౌతిక వస్తువుల యొక్క ప్యూరిటీ అనేది చేంజ్ అవ్వచ్చు, కానీ ఆయన యొక్క కెపాసిటీ, ఆయన యొక్క పొటెన్సీ అనేది ఎప్పుడూ తగ్గదు. తగ్గదు. అనేది విగ్రహం అక్కడ ఏదైతే ఉందో అది ఎవరు మనం పట్టింది కాదు. ఎప్పుడు పురాణాలు అర్థమైంది. అంటే భౌతిక వస్తువులు ఏదైనా సరే వేర్ అండ్ టేర్ అనేది అయిపోద్ది. ఎందుకంటే ఏ రాయికైనా సరే చూడండి, ఏ వస్తువుకైనా చూడండి, వేర్ అండ్ టేర్ అనేది పబ్లిక్ ఇంటరాక్షన్ పెరిగే కొద్దీ వేర్ అండ్ టేర్ అనేది పెరిగిపోతూ ఉంటుంది అనమాట. సో మనం భక్తి శ్రద్ధలు ఒక్కొక్కసారి మనం ఆలోచించుకోవాలి. మనం నిన్న ఒక చిన్న వీడియో చూస్తున్నాను నేను, మీరందరూ కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఈ బయట దీపారాజన్ నూనె అని చెప్పి దొరుకుతుంది. అవును ప్రభు, నేను చూసాను. నేను అది కూడా అందులో ఇవన్నీ కూడా ఈ ఫ్రైడ్ చికెన్ షాపుల్లో ఆయిల్ అన్ని తీసుకొచ్చి దాన్ని దీపారాధన నూనె అని చెప్పి అమ్ముతున్నారంట. అవును, అది నిజం ప్రభు. సో మీరు జాగ్రత్త, మీరు చేయాల్సిన భక్తి తీసుకొచ్చి ఏ వస్తువుని తీసుకొచ్చి ఎక్కడ దేనికి సేవ చేస్తున్నాం అనేది కూడా జాగ్రత్తగా ఉండాలి. అది జస్ట్ కాన్షియస్ గా వ్యవహరించాలి. వాడు అమ్మేవాడు ఆ డబ్బుల కోసం వాడు అమ్ముకుంటున్నాడు. మనం కొనేవాడికి డబ్బులు ఇచ్చి నేను కొనుక్కునేటప్పుడు నేను బుద్ధి ఉపయోగించాలి. ఎందుకంటే గుడ్డిగా ఏది పడితే అది కొనేసి నేను నా భక్తిలో నేను వాడుకుంటున్నానంటే అది అజ్ఞాన అంధకారం అవుతుంది. కాబట్టి మనం శ్రద్ధగా కూడా మనం చూడాలన్నమాట. ఏం వస్తువు ఏంటి. మీరు ఇప్పుడు నూనె వెలిగించాలనుకోండి, కొబ్బరి నూనె పెట్టి వెలిగించవచ్చు ఒత్తి. దీపం నూనె అని చెప్పి అదే తీసుకొని రావాల్సిన అవసరం లేదు. చాలా చోట కొంచెం రేట్ ఎక్కువైనా సరే మంచి క్వాలిటీ ఏదైనా చూసుకొని అది సేవ చేయడానికి అది వాడండి. అది విషయం నేను చెప్పేది అంతే. హరే కృష్ణ ప్రభు, కెన్ వి టేక్ లాస్ట్ 2 డౌట్స్ ప్రభు? ఆల్రెడీ 8:35 అయిపోయిందయ్యా. 1 క్వశ్చన్. ఓకే ఓకే. సుశీల మాతాజీ మీకు క్వశ్చన్ అడగండి. ఎస్ ప్రభు, థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభు. చెప్పండి ప్రభు. ఇవాళ రేపు ఇది వేరే సాంప్రదాయం, లైక్ ఐ డోంట్ నో దిస్ ప్రేమానంద్ మహారాజ్ అండ్ అదర్స్. అంటే ఈవెన్ ఆర్ ఇనిషియేటెడ్ డివోటీస్ ఆర్ గెట్టింగ్ అట్రాక్టెడ్ అండ్ దే ఆర్ ఫైండింగ్ రాధా chanting the name of Radharani more attractive than Hare Krishna mantra, Prabhu. Okay. So in such situation, and when we are trying to tell that about our sampradaya, we have to follow the Guru's preaching, whatever we are getting from Prabhupada and all. So అప్పుడు ఏమంటున్నారంటే మనము వేరే వైష్ణవాస్ కూడా we should not degrade them. We have to understand their perspective also అని చెప్పేసి they are asking Prabhu. So how to understand this, Prabhu? మీరు ఫస్ట్ ఒకటి అండర్స్టాండ్ చేసుకోవాలి, ఎవరి ద్వారా వింటున్నా మనం. నామం యొక్క ప్రతిఫలం మనకి దక్కాలి అని అంటే అది శ్రేష్టమైన పర్సనాలిటీ ద్వారా వింటేనే కానీ దాని యొక్క పరమార్థం సారాంశం అనేది మనకు దొరకదు. కరెక్టే కదమ్మా? కరెక్ట్. సో ఇప్పుడు ఒక వైష్ణవ సాంప్రదాయం ఆథరైజ్ సాంప్రదాయమా మనకి చెప్పేవాళ్ళు? అంటే అది మనకు అర్థమవుతుంది ప్రభు, ఎక్స్టర్నల్ ఎలిమెంట్స్ తో వాళ్ళు గెట్ క్యారీడ్ అవే అయిపోతారు. సో మనకి ఏంటంటే ఈజీగా అయిపోతుంది. మనం ఏం రూల్స్ రెగ్యులేషన్స్ లేవు, అయ్యని ఎవడు పడితే వాడు అయ్యని ఏది పడితే అది చేసుకోవచ్చు. సెలబ్రిటీలు వెళ్ళి ఫాలో అవుతున్నారంటే అతను ఏదో స్పెషల్ అయి ఉంటుంది. మీరు ఒక్కసారి కనుక అతను చెప్పే ఆ సిద్ధాంతం ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఎంత పూర్తి మాయావాద సిద్ధాంతం వాళ్ళు చెప్తారు. భగవంతుడిని చెప్తూ మళ్ళీ అవన్నీ అందరూ ఒకటే అన్నట్టు చెప్తారు. మరి ఏం లాభం అలాంటి విని అలాంటి ప్రాక్టీస్ చేసి కూడా. కరెక్ట్. అంటే ఇది
opposite person ki how can we tell Prabhu? Ante they think that ante maku telida. తెలీదా అంటే తెలియదని చెప్పాలి. ఎందుకంటే ప్రభుపాద ఆల్వేస్ సేస్ సరెండర్ విత్ ఇంటెలిజెన్స్, డోంట్ సరెండర్ యువర్ ఇంటెలిజెన్స్. అక్కడ మనం బుద్ధి వాడకుండా గుడ్డిగా నమ్ముతున్నామనంటే వాడు గుంట్లో పడ్డాడంటే వాడితో పాటు మనం అందరం కూడా గుంట్లో పడతాం అన్నమాట. ప్రభుపాద ఆల్వేస్ సేస్ డోంట్ బ్లైండ్లీ ఫాలో ఎనీబడి. సో ఇంకా చాలా ఆయన గురించి ఇంకా చాలా వీడియోస్ కూడా బయటకు వస్తున్నాయి. ఎవరైనా అంతకుముందు లైఫ్ లో అంత ఇప్పుడు రీసెంట్ గా బయటకు వస్తున్నాడు. ఈయన అంతకుముందు ఎవరు? I was seeing one article where he was a Mayavadi person in some mata in Kashi, it seems. Okay. So he was thrown away from that mata for some problem. Okay. He came outside and he started this sampradaya something and all. He started securing people. He started doing many of these small setups, all these things and all. Public PR setup అన్ని చేసుకొని then he started becoming famous. ఇప్పుడు మళ్ళీ ఎవడు పట్టించుకోవట్లేదు. Okay. సో ఎందుకంటే దాంట్లో సారం ఉండాలమ్మా. ఒకళ్ళకి జీవనాన్ని నువ్వు చేంజ్ చేయగలగాలి అని అంటే, ఒకళ్ళలో పరివర్తన రావాలి అని అంటే మనలో ఆ పవర్ ఉండాలి, ఆ పొటెన్సీ ఉండాలి. Okay, Prabhu. Ante one more thing, Prabhu. Actually, when we start telling about our sampradaya, the devotees, okay, the initiated devotees only, they say that we know, ante avi vinali plus ivi vinali, because he is also Vaishnava, he is also taking the holy name. So we should not disrespect them, or we should not do aparadha of misunderstanding them or blaming them. Ilantivi counteracting they are doing. అర్థమైందమ్మా. ఇప్పుడు ప్రభుపాల్ వారు ఏం చెప్పారంటే చేస్టిటీ అనేది ఉండాలి. కరెక్ట్. ఒకటి చేస్టిటీ. రెండు వచ్చేసరికి ఇప్పుడు నీకు డిస్క్రిమినేషన్ చేసేంత స్పృహ ఉందా నీకు? అది చెప్తుంది కరెక్టా కాదా అని చెప్పి. ఆ కెపాసిటీ లేనప్పుడు మనం క్రిటిసైజ్ చేయట్లేదు. నేను ఆయన వినట్లేదు, నేను క్రిటిసైజ్ చేయట్లేదు. ఐఎమ్ రెస్పెక్టింగ్ వాట్ ఎవర్ హీ కెన్ డూ, లెట్ హిమ్ డూ, బట్ హీ కెనాట్ సే ఐ ఆమ్ సుపీరియర్ అండ్ యు ఆర్ ఇన్ఫీరియర్. కరెక్ట్. నేను క్లెయిమ్ చేయట్లేదు, అతను క్లెయిమ్ చేయట్లేదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇందాక చూసాం మనం శాస్త్రాల్లో కలియుగం యొక్క బిగ్గెస్ట్ డిఫెక్ట్ ఏంటయ్యా అంటే పీపుల్ క్లెయిమ్ దెమ్సెల్వ్స్ యాజ్ సాధు ఈవెన్ దో దే ఆర్ నాట్ డివోటీస్ అట్ ఆల్, ఆర్ దే మే బి మిక్స్డ్ కేటగిరీస్ ఆఫ్ డివోటీస్. వాళ్ళందరినీ వర్షిప్ చేస్తారు, అందరూ సమానమే అంటారు. కలియుగంలో మోసం చేయాలి అని అంటే యూ విల్ బికమ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. The more you want to give pure knowledge, hardly people will come to you. Okay. మీరు ప్యూర్ డైమండ్ జ్యువెలరీ అమ్మండి, మీ దగ్గరికి ఎంతమంది వస్తారు కొనుక్కోవడానికి? తెలుగులో చెప్పండి ప్రభు, తెలుగులో. అదేనమ్మా, మీరు శుద్ధమైన జ్ఞానం ఇవ్వాలి అని అంటే ఒక ప్యూర్ డైమండ్ లాంటి వస్తువు అమ్ముతున్నారనమాట. మీ డైమండ్లు కొనుక్కోవడానికి ఎంతమంది వస్తారు? కంపారిటివ్లీ లెస్, చాలా తక్కువ మంది. అదే మీరు ఇనుప కొట్టుకు పెట్టుకోండి, ఇనుప సామాన్లు కొట్టు పెట్టుకోండి, మీ దగ్గరికి ఎంతమంది జనాలు వస్తారు? ఎక్కువ మంది మీ దగ్గర ఇనుప సామాన్లు కొనుక్కోవడానికి వస్తారు. డైమండ్ కొట్టు చాలా తక్కువ మంది వస్తారు. సో అందుకే చెప్పింది దుర్లభమైన అతి దుర్లభమైనది శుద్ధ భక్తుడి యొక్క కెపాసిటీ. ఇందాక అందుకే నేను కంపారిజన్ ఇచ్చాను చైతన్య చరితామృత శ్లోకాస్ నుంచి. సో ఎంత దుర్లభమైంది శుద్ధ భక్తి అని అంటే అందరూ దానికి కనెక్ట్ అవ్వలేరు. దానికి వాడికి అర్హత అనేది ఉండాలి. ఆ అర్హత అనేది ఎప్పుడు వస్తుంది మన అంటే మనం ఆ అజ్ఞాత సుకృతి శుద్ధ భక్తుడి యొక్క సేవ చేస్తే ఎక్కడో కానీ ఆయన కృప అనేది మనకి వైపు ఆయన దృష్టి అనేది ప్రసాదిస్తే అప్పుడు మనకి ఆ అజ్ఞాత సుకృతి కూడా క్యాపిటలైజ్ అయ్యి అప్పుడు మనం ఆ భక్తిలో మనం అడ్వాన్స్ అవడానికి ఒక ఆపర్చునిటీ దొరుకుతుందమ్మా. టాకింగ్ ఆల్సో అబౌట్ ఆయన చైతన్య మహాప్రభు గురించి కూడా చెప్తున్నారు అన్నట్టు. సో చెప్తాడమ్మా. ఫస్ట్ ఆయన అథారిటీ ఏంటి, ఆయన గురువు ఎవరో చెప్పండి, గురు పరంపర చెప్పండి ఆయనది. సింపుల్ మనం మాట్లాడేది. ఇప్పుడు నాకు ప్రభుపాద అంటే నాకు పరంపర ఉంది, ఒక ఆథరైజ్ సాంప్రదాయం ఉంది. ఆయన ఏ సాంప్రదాయం, ఆయన ఎవరు గురువు ఎవరు తెలియదు. సింపుల్ అయిపోయింది కదా.
మనకి క్వశ్చన్ మనం ఏం చేయట్లేదు. ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ టు గెట్ క్యారీడ్ అవే, నో బడీ స్టాపింగ్ యూ, యూ కెన్ గెట్ క్యారీడ్ అవే, బట్ డోంట్ బ్లేమ్ సంబడీ దట్ యూ హ్యావ్ నాట్. నేను తప్పుదారులు వెళ్తున్నప్పుడు ఆ రోజు ఎందుకు చెప్పలేదు, మనం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం కానీ వినటానికి నువ్వు రెడీగా లేవే, అది ప్రాబ్లం అక్కడ. ఓకే ప్రభు, థ్యాంక్ యూ. హరే కృష్ణ. భక్తులకు ఇంకేమైనా సందేహాలు ఉంటే గనక నెక్స్ట్ క్లాస్ లో అడగొచ్చు. సో ఈ సెషన్ ఇంతటితో క్లోజ్ చేద్దాం. హరే కృష్ణ ప్రభు, కెన్ వి క్లోజ్ ద సెషన్? ఎస్ ఎస్. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు.